అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నందుడు ప్రతి సంవత్సరం కంసుడికి కట్టవలసిన కప్పం కట్టి వసుదేవుణ్ణి కలిసి ఇక తిరిగి రాబోతూ ఉండగా నాకెందుకో మనస్సు కీడు శంకిస్తోంది. నీ కుమారుడికి వ్రేపల్లెలో ఉన్నటువంటి వారికి అపశకునాలు కనబడుతున్నాయి, ఎవరికో కీడు వాటిల్లబోతున్నది. కాబట్టి ఆలస్యం చేయకుండా వ్రజభూమికి వెళ్ళి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని వసుదేవుడు చెప్పగా, వసుదేవుడి మాటలు ఎప్పుడూ పొల్లుపోవు అని నమ్మినవాడు నందుడు తక్షణం ప్రయాణమయ్యాడు. వసుదేవుడికి భవిష్యత్తు తెలుసు. క్రాంతదర్శి అంటారు అటువంటి వాళ్ళని. అంటే భవిష్యత్తులో ఏం జరగబోతోందో తెలుస్తుంది. ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళడాన్ని విక్రాంతము లేక క్రాంతము అంటారు. మనస్సు ఇక్కడున్నది రాబోయే కాలానికి వెళ్ళిపోతే అటువంటి వాడి దృష్టిని క్రాంత దర్శనము అంటారు. ఈ క్రాంతి పదం కంపు చేశారులండి తర్వాత నానా చండాల భాషలో వచ్చేసి కొన్ని పదాలు వాడాలంటే భయం కలుగుతుంది. దానికి క్రాంతము అంటే పట్టుకొనుట. ఈ దేన్ని పట్టుకోవడం? భవిష్యత్తులో జరగబోయేదాన్ని మనస్సు గ్రహించి పట్టుకోవడం. రేపు ఎల్లుండి తర్వాత సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలిస్తే దాన్ని క్రాంతం అంటారు. అందుకే పూర్వం విక్రాంతుడు అని పేరు పెట్టేవారు. అనగా ఒక చోట నుంచి ఒక చోటికి వేగంగా ప్రయాణం చేసేవాడు, మానసికంగా శారీరకంగా ప్రయాణం చేసేవాడు అని పేరు అన్నమాట. మదాలస చరిత్రలో మదాలస అదే అంటుంది, నీ కొడుకు విక్రాంతుడని పేరెట్టావు, వాడు ఒక చోట నుంచి ఒక చోటికి ఏం పెడతాడు, ఏం వాడి మనసు ప్రయాణం చేస్తోంది, ఆ క్రాంతం లేకుండా వాడికి క్రాంతుడని పేరెట్టావు, కాబట్టి పేరుకి మనిషికి సంబంధం లేదు అంటుంది ఆవిడ. చాలా చోట్ల అలాగే ఉంటుంది అనుకోండి. ఓ రోజున మా ఇంటికి ఓ ముష్టమ్మాయి వచ్చింది పాపం, భిక్షాందేహి అని. అయ్యగారు ఈ పాత చీర ఉంటే ఇవ్వండి, పాత ఇప్పుడు చీరలు అడగట్లేదు అండి, పాత షార్ట్లు ఉంటే ఇవ్వండి, పాత పంజాబీ డ్రెస్ ఉంటే ఇవ్వండి, చున్నీలు ఇవ్వండి అనేవారు. లేటెస్ట్గా ఇంకొక ఆవిడ వచ్చింది, ఏమంటే అంత తేలిగ్గా కనపడుతున్నామేమో, పాత వద్దు, కొత్తగా మీ అమ్మాయి కోసం కొన్నవి ఏమైనా ఉంటే చున్నీలు అవేవో డ్రెస్సులు ఇవ్వండి అంటున్నారు. సరే ఇంతకీ అడుక్కుంటున్నావండి నీ పేరేమిటని అడిగితే మహాలక్ష్మి అండి అంది ఏకంగా.
కాబట్టి ఎవరు మహాలక్ష్మో ఎవరు భిక్షలక్ష్మో తెలియకుండా అయిపోయింది కాలప్రభావం అనుకోండి. అందువల్ల పేరుకి మనిషికి సంబంధం లేదు. కానీ నిజానికి ఏం జరుగుతుందో తెలుసుకోగలిగే శక్తి యోగ దృష్టి వల్ల, సాధన వల్ల మహాత్ముడు వసుదేవుడు పొందాడు. అందుకనే కంగారు పడి నందుడు ప్రయాణం అయ్యాడు. ఈలోపే జరగవలసింది జరిగిందని చెప్పుకున్నాం కదా మనం. కంసుడు పంపించగా బాలఘాతిని పూతన పల్లెలు, పట్టణాలు, మందలు, వనభూములు తిరుగుతూ 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 నందకుమారుడు ఉన్నటువంటి ఈ వ్రజభూమికి వచ్చింది. గోపాలకులు ఉండేటటువంటి ప్రాంతమును వ్రజభూమి అంటారు. ఇప్పటికి కూడా అది వ్రజభూమినే పిలువబడుతుంది. అసలు నిజంగా బృందావనం చూడకపోతే వాడి జన్మ దండగా. ఆ ఇసుక ఒంటికి తగిలిన, యమునా నదిలో స్నానం చేసిన, ముఖ్యంగా శ్రీకృష్ణుడు సద్దన్నం తిన్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంతం చూడకపోయినా వాడి జన్మ దండగా అనిపిస్తుంది అనమాట. కృష్ణుడు చల్దులు ఆలగించిన ప్రదేశాన్ని ఇప్పుడు రమణ్ రేతి అంటారు హిందీ వాళ్ళు. ఆ ఇసుకలో కృష్ణుడు పొల్లెగింతలు పెట్టాడు, రాసక్రీడలాడాడు, సద్దన్నం తిన్నాడు. అఘాసురుణ్ణి సంహరించిన ప్రాంతం. అక్కడ పెద్ద చెరువులు 2 మళ్ళీ పునర్నిర్మాణం చేశారు. యోగి గారు వచ్చాక అన్ని ప్రాంతాలు అద్భుతంగా తయారయ్యాయి. ఆదిత్యనాథుడు నిజంగా సూర్యుడిలాగే ప్రకాశిస్తూ ఆ ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నాడు ఆయన. ఒకప్పుడు బృందావనానికి వెడితే భయం వేసేది, కాశీ వెడితే భయం వేసేది, అయోధ్య వెడితే భయం వేసేది. ఇప్పుడు బ్రహ్మానందం కలుగుతున్నది. భగవంతుడు ఎప్పుడు ఎవరి చేత ఏ పనులు చేయించుకోవాలో ఆ పనులు చేయించుకుంటున్నాడు. నిజంగా బృందావనంలో అడుగుపెట్టి తిరుగుతూ ఉంటే ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఒక్కొక్కప్పుడు గంటలు పట్టేస్తుంది. ఎందుకంటే ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి మధ్యలో 15 మైళ్ళు 15 కిలోమీటర్లు ఉంది. కృష్ణుడు పూతనని చంపిన ఘట్టం దగ్గర నుంచి అఘాసుర మర్దనం చేసిన ప్రాంతానికి కరెక్ట్గా 18 కిలోమీటర్లు ఉంది. ఆ ప్రాంతాన్ని రమణ్ రేతి అంటారు. ఆ ఇసుక ఒంటికి రాసుకున్నప్పుడు శరీరానికి కలిగే అనుభూతి ఇంకా ఏ సుగంధ ద్రవ్యాలు పూసుకున్నా కలగదు. రాధాదేవితోటి తిరిగిన ప్రాంతాన్ని బరసానా అంటారు. అక్కడ మంచి కొండ మీద రాధామాధవులకి గుడి ఉంటుంది. ఆ ప్రాంతానికి వెడితే వెన్నెలలో హాయిగా పాయసాన్నం తిన్నప్పుడు కలిగే అనుభూతులు కలుగుతూ ఉంటాయి. నిజంగా అక్కడికి వెళ్ళేవాడికి పాయసం తినకపోయినా తిన్నట్టు అనిపిస్తుందని ఏమిటోను. అక్కడ రాధామాధవులు పాయసం వడ్డించారని పేరు. ఇలా ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క విధానం. గోవర్ధన పర్వతం మొత్తం 12 కిలోమీటర్లు ఉంటుంది కదా. ఆ 12 కిలోమీటర్లు ముసలాళ్ళు కూడా మాతో పాదయాత్ర చేసి పరిక్రమణ చేశారు. జీవితంలో ఎప్పుడూ నడవలేని వాళ్ళు కూడా ఈ 12 కిలోమీటర్లు పూర్తిగా కాలినడకన పర్వతం చుట్టూ తిరిగారు. అలా తిరగడాన్ని, ఆ ప్రదక్షిణని పరిక్రమణము అంటారు. ఎంత అద్భుతమైనది ఆ పరిక్రమణం. అది చేసొచ్చిన వాళ్ళు 6 సంవత్సరముల పాటు హాయిగా కాలినడకన అన్ని పనులు చేసుకున్నారు. మాతో ఒకప్పుడు 2002వ సంవత్సరంలో బృందావనంలో అప్పుడు యమునా నది పుష్కరాలు జరుగుతుంటే 2002 అంటే 20 ఏళ్ల క్రితం అనమాట. అప్పుడు యమునా పుష్కరాలు. ఆ పుష్కరాలకు వచ్చారు కొంతమంది. అందులో ఒక ఆయనకి 77 ఏళ్ళు. నేను నడవలేనన్న ఆయన మమ్మల్ని చూసి ఉత్సాహంతో కొండ చుట్టూ తిరిగాడు. ఆయన రిక్షా కూడా ఎక్కలేదు, ఆటో ఎక్కలేదు, బస్సు ఎక్కలేదు, శుభ్రంగా కొండ చుట్టూ తిరిగాడు. వచ్చాక 5 ఏళ్ళు ఆయన కుర్రాడైపోయాడండి. మళ్ళీని 86 ఏళ్ళు వచ్చాక మరణించాడు. అది వేరే విషయం. ఇంక 86 వచ్చాక కూడా 90 ఏళ్ళు బతకాలని ఉన్నా మరి మనం ఏం చేయలేము. అది పరమాత్ముడు పట్టుకుపోయాడు. అది వేరే విషయం. ఆ ప్రాంతంలో ఎక్కడికి వెడితే అక్కడ ఏదో తెలియని ఆనందం. ఎన్ని ప్రదేశాలు. ఒక చోటేమో పూతనా సంహారం జరిగిన ఘట్టం, ఓ చోటేమో తల్లి రోటికి కట్టిన ఘట్టం. ఇవన్నీ ఇప్పటికి కూడా అదృశ్యం కాకుండా దృశ్య రూపంలో వ్రజభూమిలో ఉన్నాయి. ఆ వ్రజభూమిలో తిరిగిన వాళ్ళంతా అదృష్టవంతులని సూరదాసు గారు అందుకే అన్నారు. మీరాబాయి లాంటి ఉత్తమురాళ్ళు అక్కడికి అడుగుపెట్టి పొంగిపోయారు. మీరాబాయి అక్కడికి వచ్చి రావడంతో యమునా తీరంలో నీరసంగా ఉంది. అప్పటిదాకా ఆవిడకి వీరరసం వచ్చేసింది. తిండి లేక ఉపవాసంతో వచ్చిందండి ఆ రోజుల్లో పాపం ఆవిడ. కృష్ణుడి నామం తప్ప వేరే ఆహారం తీసుకోలేదు. తీరా పడవలో ఎక్కి సొమ్మసిల్లి పడిపోయింది. పడవ యమునా నది అవతల ఒడ్డుకు వచ్చి ఇదేనమ్మా కృష్ణుడి యొక్క జన్మస్థలం, ఇక్కడికి వచ్చామనగానే ఒక్కసారి లేచి చెంగును దూకిందిట పడవలోంచి ఆవిడ. ఈవిడ ఇందాకదాకా చచ్చిపోయేలా ఉంది. ఇప్పుడేమిటి నీరసం పోయి వీరరసం వచ్చిందనుకుని పడవవాడే ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆవిడ ఒక పాట రాసిందనమాట. యాదు ఆవే యాదు ఆవే బృందావన్నుకే కన్హయ్యాతో యాదు ఆవే యాదు ఆవే. నాకంతా గుర్తుకొస్తోంది. భాగవత ఘట్టాలన్నీ గుర్తుకొస్తున్నాయి.
బృందావనంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ తిరిగాడు, ఇక్కడ ఆవులు యమునా నదిలో నీళ్లు తాగాయి, ఇక్కడే అఘాసుర వృత్తాంతం జరిగింది అంటూ మొత్తం బృందావనం అంతా కలదిరిగి పాటలు పాడి ఆటలు ఆడింది. అప్పుడే అక్కడ రూపగోస్వామి అని ఉన్నాడు ఒక ఆయన ఒక ఆశ్రమం కట్టుకున్నాడు. ఈ ఆశ్రమంలోకి మగవాళ్ళకి తప్ప ఆడవాళ్ళకి ప్రవేశము లేదు అని ఒక బోర్డు పెట్టాడు ఆయన. ఇచ్చట పురుషులకు మాత్రమే ప్రవేశము, స్త్రీలు వస్తే మేము పాడైపోయే ప్రమాదం ఉందని బోర్డు పెట్టాడు. ఈవిడ అక్కడికి రాగానే ఆ ఆశ్రమం చూసింది. ఈ రూపగోస్వామి గురించి ఎంతో విన్నాను, ఆయన కన్ను తెరిచినా కన్ను మూసినా ఆయన కళ్ళ ముందు కృష్ణుడు తాండవం ఆడుతూ ఉంటాడట, ఆయన్ని గురువుగా భావించి వచ్చాను, ఆయన దర్శనం చేసుకుంటాను. లోపలికి రాబోతుంటే శిష్యులు ఉన్నారులేండి, శిష్యులు కొంచెం బాగా అక్కడ వెన్నపూస మేగడ తిని చియ్యబట్టున్నారు బాగా. వాళ్ళు లోపలికి ప్రవేశం లేదమ్మా, అందులో నీలాంటి యువతీమణులకి అసలు ప్రవేశం లేదనగానే ఆవిడ పక్కపక్క నవ్వి, అంటే బృందావనంలో మగవాళ్ళు కూడా ఉన్నారా అంది. ఆ లోపల ఆయనకి మతి అయింది. అప్పుడైనా ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ నమః అనే మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాడు ఆయన. ఆయనకి మతిపోయి ఈవిడే వీరాబాయి అని కనిపెట్టి లోపల నుంచి బయటకు వచ్చాడు. రాగానే ఎంత మంచి మాట చెప్పావమ్మా, ఈ బృందావనంలో పరమాత్ముడు కృష్ణుడు ఒక్కడే పురుషుడు, తక్కిన వాళ్ళందరూ జీవాత్మలంతా స్త్రీ స్వరూపాలే, ఎంతటి జ్ఞానం కలిగిన ఆవిడ నాకు శిష్యురాలు కదా, ఆవిడే గురువు అని ఆయన సాష్టాంగపడ్డాడు. ఇలాంటి ఎన్ని ఘట్టాలండి బృందావనంలో. అందుకని బృందావనానికి వెళ్ళి తీరాలి, ప్రదక్షిణ చేయాలి. అప్పుడు పొద్దున్న వెళ్ళాం, స్కూల్కి వెళ్ళాం, పాఠం చెప్పాం, లేకపోతే బ్యాంకుకి వెళ్ళాం, సంపాదించాం, ఉద్యోగం చేసాం, సద్యోగం చేసాం, లేకపోతే వ్యాపారం చేసాం, పోగేసాం, చివరికి ముసలివాళ్ళం అయ్యాం, చచ్చాం. ఇదేనా? పుట్టడం, పెరగడం, చావడం, తినడం పశువులు చేస్తున్నాయి, మానవులు చేస్తున్నారు. కానీ జీవితంలో ఒక్కసారైనా పవిత్ర స్థలాలకు వెళ్ళి మన జీవితం ధన్యం చేసుకోవాలనే కోరిక ఉన్నవాళ్లే జ్ఞానులు. అందుకే గుంటూరు వాళ్ళంటే అంత అభిమానం నాకు. మీరు అలాంటి పుణ్యాత్ములు. మీ జీవితంలో కొంత భాగమైనా ఇలా దైవ కార్యాలకి, పవిత్ర కార్యాలకి, యాత్రలకి వెచ్చించి జీవితాన్ని పరమాత్ముని పాలు చేసుకుంటున్నారు, పవిత్రం చేసుకుంటున్నారు అన్నమాట. రోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు, లేచాం, కాఫీ తాగాం, కాఫీలు తాగామా, టిఫినీలు తిన్నామా, ఆ తర్వాత మళ్ళీ సోది కబుర్లు చెప్పుకొని సీరియల్స్ చూసామా, ఏదో పెన్షన్ వస్తుందా, లేకపోతే వ్యాపారంలో ఎంత అభివృద్ధి అయ్యింది, లేకపోతే ఇంకేం చేయాలి అనుకుంటూ కూర్చుని మళ్ళీ సాయంత్రం అయ్యేదాకా ఒకళ్ళొకళ్ళు చూసుకుంటూ తోసుంటా అంటే తోసుంటా అని మూడు పెళ్ళాలు తిట్టుకుంటూ చివరికి రాత్రి నిద్రపోయి మళ్ళీ లేచి ఈలోపు ఆయువు తీరిపోతే ఆయువు నశించాక మళ్ళీ ఏ నరకానికో పోయి భూలోకంలో కుక్కగానో నక్కగానో, వీధిలో పిల్లిగానో, మంచంలో నల్లిగానో, గోడ మీద బల్లిగానో, అది ఇది కాకపోతే కుంటి గుడ్డి చెల్లిగానో పుట్టి అలా జీవితాలు గడుపుతూనే ఉంటారట. అందువల్ల తప్పనిసరిగా బృందావనం వంటి దివ్య ప్రాంతాలు చూడాలి. ఆ ప్రాంతంలోకి ఇప్పుడు పోతను అడుగుపెట్టింది, ఆకాశ మార్గంలో ఎగురుతున్నది కాస్త కృష్ణుడి ఏడుపు విని అక్కడికి దిగిందని నిన్నే చెప్పుకున్నాగా. తాం కేశబంధవ్యతిషిక్త మల్లికాం బృహన్నితంబస్తన కృచ్ఛ్ర మధ్యమాం సువాససం. ఆ ముక్కు కూడా ఎంత బాగా వర్ణించారు. సువాససం కంపిత కర్ణభూషణ త్విషోల్లసత్కుండల మండితాననాం. ఆవిడకి మంచి ఒత్తైన జుట్టు ఉంది, ఇక్కడి నుంచి నేల దాకా వేళ్లాడుతోంది. పూర్వం మహాత్ములకి అంత జుట్టు ఉండేది, ఇదిగో నాగలాగా. కొంతమందికి పూర్వజన్మ సుకృతం వల్ల జుట్టు బాగా ఉంటుంది, కొంతమందికి తిరుపతి వెళ్ళినట్టే అయిపోతుంది 10 ఏళ్లకే. ఎవడ అదృష్టం వాడదనుకోండి. ఆవిడ కపట సుందరి కదా, అందుకని నల్లని ఒత్తైన జుట్టు నేల మీదకి వేళ్లాడుతూ ఉండగా దాంట్లో కొండమల్లి పువ్వులు తురుముకుందిట. మళ్ళీ ఆ జుట్టు కూడా పూర్తి విరబోసుకోలే, కొంత భాగం ముడేసుకుంది. ముడి వేసుకున్న దాంట్లోంచి కిందకు వస్తున్న జుట్టు కూడా నేలని ఈడుస్తోందంటే, చీపురు కట్టతో నేల తుడిచినట్టుగా జుట్టు నేల మీద వేళ్లాడుతోందంటే ఎంత జుట్టు ఉందో ఆలోచించండి. ఈ విష్ణు పురాణంలోని 5-6 శ్లోకాలని పోతన గారు అందంగా అనువాదం చేశాడు తెలుగులోకి అన్నమాట. క్రాలు కన్నులు గొబ్బ చన్నులు కందు వందని చందురున్ బోలు మోమును కల్గులేదన్ను బుద్ధి దోరని కౌను ఏ రాళమైన పిరుందు పల్లవ రాగపాద కరంబులున్ చాలా దొడ్డగు కొప్పు నొప్పగ సర్వమోహనమూర్తితో
కాంచన కుండల కాంతులు గండ యుగంబున్న క్రేళ్ళురుకన్ జడపై మించిన మేలిమి మల్లెల తావులు మెచ్చి మదాళులు మెంటనురాన్ అంచిత కంకణహార రుచుల్ చెల్లువారగపై వల్లు వంచలము ఇంచించు కదారగ ఇందు నిభానన ఏగె కుమారుని ఇంటికి నై. ఆవిడ కళ్ళు విశాలంగా ఉన్నాయి, తళతళతళ మెరిసిపోతున్నాయి. సమున్నత వక్షస్థలం, మచ్చలేని చంద్రబింబంలో ఉంది ముఖం. చంద్రుడిలో అయినా మచ్చ ఉన్నది, కానీ ఆవిడ ముఖ చంద్రబింబంలో ఏ మచ్చ లేదట. వంక పెట్టడానికి వీలు లేనటువంటి ముఖం అది. ఇక పెద్ద జుట్టు, ఆ జుట్టు ముడివేసుకున్నది. సన్నని నడుము ఉందా లేదా అన్నట్టుగా ఉంది. నడుస్తూ ఉంటే ఆ నడుము ఊగి కింద పడిపోయేలా ఉందిట. కంఠము శంఖంలా ఉంది. ఇక కాళ్ళు చేతులు అప్పుడే పుట్టిన చిగుళ్ళల్లా ఎర్రగా ఉన్నాయి. ఆవిడ నడుస్తూ ఉంటే నేల మీద ఓ తమాషా జరిగింది. నందుడి ఇల్లంతా తెల్లని చలువరాళ్ళు పరచబడి ఉన్నాయి, మార్బుల్స్ పరచబడి ఉన్నాయి అన్నమాట. చంద్రకాంత శిలలు, చంద్రుడి వెన్నెల ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉన్నాయి రాళ్ళు. అటువంటి రాళ్ల మీద ఈవిడ కాళ్ళు పెడితే ఈవిడ అరికాళ్ల కాంతి రాళ్ల మీద పడి రాళ్ళు పగడాల్లో మెరిసిపోతున్నాయిట. కింద పరచబడినవి తెల్లని రాళ్ళ, ఎర్రని పగడాలా అన్నట్టుగా ఉన్నాయంటే ఆమె కాళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయో ఆలోచించండి. ఆ కాలి కాంతికి నేల కూడా ఎరుపెక్కిపోయిందనమాట. అందుకే పల్లవ రాగ పాదపరకరంబులవి. ఇంకా పెద్ద కొప్పులోంచి కిందకు కొంత జుట్టుముడి, ఆ కొప్పంతా తెల్లని కొండమల్లి పువ్వులు పెట్టుకుంది. ఆ కొండమల్లి పువ్వులు గుబాళిస్తున్నాయి, మంచి పరిమళంతో ఉన్నాయి. ఆ పరిమళానికి మెచ్చుకొని పైనుంచి కిందకి తుమ్మెదలు బారులు కట్టాయి. ఆ తుమ్మెదలు పువ్వుల చుట్టూ జమ్మని ఝంకారం చేస్తున్నాయి. చెవులకి బంగారపు కుండలాలు పెట్టుకుంది. ఆ కుండలములు కూడా మొసలి ఆకారంలో ఉన్నాయి, అందుకని మకర కుండలములు అంటారు. ఈ కుండలముల కాంతి బుగ్గల మీద పడి బుగ్గలు తళుక్కని మెరిసిపోతున్నాయి. అంటే బుగ్గలు ఎంత బాగున్నాయో ఆలోచించండి. ఈ మధ్యన ఓ పెళ్లి కూతురు బుగ్గలు అలాగే మెరిసిపోతూ ఉంటే పెళ్లి కొడుకు ఆనందపడ్డాట. ఓ గంట అయిన తర్వాత గదిలోకి వెళ్ళాక అక్కడ ఎవరో ఒక ఆవిడ కూర్చునుంది. ఎవరండి మీరని అడిగితే, అదేంటండి నేనేగా మీ ఆవిడ్ని పెళ్లి కూతురున్నదిట. ఈయన మూర్చిపోయాడు. ఈ మధ్యన రంగులు వచ్చాక ఈ బొగ్గలకు అలాగా తళుక్కుమనే రంగులు వేస్తున్నారు. కానీ పూర్వం ఒరిజినల్గా బొగ్గలు మెరిసిపోయేవిట. ఈ కుండలాల కాంతి ఈ గండస్థలం మీద పడి ఇవి మెరిసిపోతూ ఉంటే ఆ మెరుపు చూడడానికి రెండు కళ్ళు సరిపోయేవి కాదట, అలా ఉన్నాయట. అందుకని గండయుగంబున క్రేళ్ళురుకన్నన్నాడు ఏకంగా పోతన గారు. ఇక చేతులకి కంకణాలు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బంగారపు కంకణాలు వేసుకుంది, గాజులు. ఆవిడ వయ్యారంగా నడుస్తూ ఉంటే ఈ చేతి గాజులు వెనక్కి ముందుకి కదిలి టింగ్ టింగ్ అని శబ్దం చేస్తున్నాయి. కాళ్ళకు కూడా బంగారపు గజ్జలు ఉన్నాయి, వాటికి చిన్న చిన్న మువ్వలు ఉన్నాయి. ఆ మువ్వలు కూడా మృదువుగా మనోహరంగా ధ్వనిస్తున్నాయి. అలా ఆవిడ ముందుకు నడుస్తోంది. ఈ నడిచేటప్పుడు కొంగు కొంత బొడ్లో పెట్టుకొని కొంత కొంగు నేల మీద కొదిలింది. ఈ కొంగు నేల మీద జారుతూ ఆవిడ వెనక ఉన్న మట్టిని తుడుస్తూ పోతోందిట. అలా ఇంచుక కొంగు జారుతూ ఉండగా వయ్యారంగా నడుచుకుంటూ గృహంలో అడుగుపెట్టింది. ఆవిడ చూడడంతో మొత్తం గోపాలకులకి మతిపోయింది, గోపికలకి మతిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. మనం సామాన్యులం, బహుశः మనల్ని అనుగ్రహించడానికి లక్ష్మీదేవి ఇలా మారువేషంతో వస్తోందేమో, లేకపోతే భూలోకంలో ఉండే సామాన్య స్త్రీ ముఖంలో ఇంత కాంతి ఉంటుందా, ఇంత కళ ఉంటుందా, ఇంత సంపద ఉంటుందా, ఈ విధమైన సువాసన ఉంటుందా? సందేహం లేదు, లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించడానికి ఈ రూపంలో మారు రూపంలో వచ్చింది అని ఎవరి నోట వెంబడైనా మాట రాకుండా అలా మౌనంగా ఆవిడని చూస్తూనే ఉండిపోయారట. అంటే ఒక్కళ్ళు మాట్లాడలేదు. సాధారణంగా మన ఇంటికి ఎవరైనా వస్తే, ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పని మీద వచ్చారని అడుగుతామా? కానీ ఆవిడ చూచి మోహితులైపోయారు. వాళ్ళు వ్యామోహంలో పడిపోయి అలా చూస్తూ లక్ష్మీదేవిని అడిగేదేమిటి అన్నట్టుగా గుడ్లు అప్పగించి చూస్తున్నారు. అంతలా తన రూపంతో సమ్మోహపరిచింది వారందరినీ ఆవిడ. కృష్ణుడు ఉయ్యాల్లో పడుకుని మళ్ళీ నిద్రపోతున్నాడు. ఇందాక ఈ పైన ఎగురుతున్నప్పుడేమో కేరమని ఏడ్చాడు. ఆవిడ కిందకి దిగడంతో మళ్ళీ గాఢంగా నిద్రపోతున్నట్టుగా, అది కూడా బుల్లి గురక కూడా పెట్టి నిద్రపోతున్నాడు.
చిన్నపిల్లలు బుల్లి గురక పెడతారే, ఆ చిన్న ధ్వని బాగుంటుంది. దిక్కుమాలాళ్ళు పెద్ద అయ్యాక పెట్టే గురక వెళ్ళలేమనుకోండి, అది గురక చింతబరిగితో బాదినట్టు ఉంటుంది, అప్పుడు నిద్రపోలేము. కానీ బుజ్జి బుజ్జి పిల్లలు ఉంటారే, అటువంటి పిల్లలు, ఓ 3 ఏళ్లలో పిల్లలు, పాలు తాగే పిల్లలు కనుక మధ్య మధ్యలో గురక పెడితే అది గురకలా అనిపించదట, స్వర్గానికి బెత్తడి దూరంలో ఉన్నటువంటి శబ్దంలా అనిపిస్తుంది. అంత ముచ్చటగా నిద్రపోతున్నాడు ఆయన. నల్లని రూపం, కాంతివంతమైన రూపం. అప్పటికి కొంత సేపటి క్రితం, అంటే 1 గంట 2 గంటల క్రితం ఒళ్ళంతా వెన్నపూస పూసి స్నానం చేయించారు. అందువల్ల అసలే నిగనిగలాడే శరీరం వెన్నపూస వల్ల ఇంకా నిగనిగలాడిపోతున్నది. ఆ కుర్రాడి దగ్గరికి వెళ్ళింది. ఆయన ఎటువంటి వాడు? పరాత్పరహ అంటున్నారు వేదవ్యాసుల వారు విష్ణు పురాణంలో. దేవతల్లో అందరికంటే గొప్పవాడు, ఇంకా అంతకంటే గొప్పవాడు లేకపోతే పరాత్పరుడు అంటారనమాట. ఈతనికి మించి పైన మరొక దైవం లేడు. మాధవ లక్ష్మీదేవి వల్లభుడు ఆయన. దుర్జనవధ ప్రారంభక, దుర్మార్గుల్ని చంపడం మొదలెడుతున్నాడు, బోణీ చేస్తున్నట్ట. అంటే ఈవిడితోటే దుష్ట సంహారం మొదలెడుతున్నాడు. అటువంటి తం డెంభకం దృష్టవా, అటువంటి డెంభకుండి చూచింది. ఈయన నిద్రపోతున్నాడు, చంపబోతున్నాడని గ్రహించలేకపోయింది. ఇంకా ఎటువంటి వాడు ఆయన? భస్మచ్ఛన్నాగ్ని, బూడిద కప్పబడిన నిప్పులో ఉన్నాడు. నివురు గప్పిన నిప్పు అన్నమాట. అచ్చతనుగులో నివురు అన్నా నీరు అన్నా బూడిద. నీరు గప్పిన నిప్పు అంటే పైన బూడిద ఉంటుంది, కింద నిప్పు ఉంటుంది. బూడిద కదా అని కాలేసామా, అడుగునున్న నిప్పు చుర్రును కాలుస్తుంది. ఇప్పుడు ఆయన అలా ఉన్నాడు. ఆయన దీనికి భస్మచ్ఛన్నాగ్ని న్యాయము అని పేరు. న్యాయాల్లో ఇది కూడా ఒక న్యాయం. పైకేమో బూడిదే, అడుగున నిప్పు, పొరపాటున కాలేసామా కాలుతుంది. ఇప్పుడు కృష్ణుడు చూడడానికి ఎలా ఉన్నాడు? చంటి పిల్లాడిలో ఉన్నాడు. ఆ చంటి పిల్లాడిలో ఉన్న తేజస్సు అగ్నిజ్వాల కంటే ప్రమాదమైనది. ఒరే బూడిదనుకుని కాలేస్తే అడుగు నిప్పు కాలుతుందిరా, వీడు చిన్నాడు అనుకుని దగ్గరికి ఎడతావేమో, వీడు చిన్నవాడు కాదు, నిన్ను మృత్యువు దగ్గరికి పంపించే మహా తేజస్శాలి అని చెప్పకుండా ఈ కవిత్వం ద్వారా వ్యాసుడు చెప్పాడు. దాన్నే తెలుగులో పోతన గారు పరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకున్ డెంభకున్. ఎంత అద్భుతమైన అనువాదం! అలా చేయాలి అనువాదం అంటే. దిక్మాల కవిత్వాలు విని విని విసిగెత్తిపోతుందన్నమాట ఈ మధ్యన. ఎవడు పడితే వాడు అక్షరం ఒక్క రాదు, భాష మీద ఉండదు, భాషా సౌందర్యం, దానిలో ఉన్న అలంకారాలు ఏమీ తెలియదు. ఏదో రాశామంటే రాశాం. ఒక్క పదం రాస్తే దానికి వ్యాఖ్యానం చెప్పడానికి మన జీవితాలు సరిపోవు ఈ మహాత్ముల కవిత్వాలు. అంతటి తపస్సు చెయ్యాలి. అందుకే ఋషి అయితే కానీ కవి కాలేడు వాడు. ముందు నీలో మనస్సులో ఋషిత్వం చేరాలి. ఒక ఋషి అయితేనే ఆ కవిత్వం సౌకుమార్యంతో ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఒక బోధ చేస్తుంది. అనేక కోణాలు అందులో ఉంటాయి. ఇవాళ ఋషులు ఎక్కడ ఏడిచారులేండి అనకూడదు కానీ. కాబట్టి మొత్తం మీద అటువంటి కృష్ణుడిని చూచిందిట. చూచి, నా బాబు చిన్న పిల్లాడివి నువ్వు, ఆకలి వేసి ఏడ్చి నిద్రపోతున్నావు. ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఒక్కరికి నీ మీద జాలి కలగలేదు. ఇన్ని పాలిచ్చి నిన్ను ఆకలి తీర్చి పడుకోబెట్టకుండా సొమ్మసిల్లి పడిపోయేలా చేశారు వీరు. ఒక్క ఆడవాళ్ళకు కూడా బుద్ధి లేదే అని ఆడవాళ్ళని మందలించింది. నా చన్నుబాలు ఎక్కువ తాగక్కర్లేదు నాయన, ఒక్క గుక్కెడు తాగు అంది ఆవిడ. నా చన్నుబాలొక గుక్కెండో చిన్ని కుమారా, త్రావు మొయ్యన పెదపన్ నీ చెలువ మెరుగవచ్చును, నా చెలువము సఫలమగును నళినదళాక్ష. నా చన్నుబాలు ఎక్కువ తాగక్కర్లా, ఒక్క గుక్కెడు తాగు. ఓయి చిన్నారి బాలక, ఒక గుక్కెడు తాగావనుకో, అప్పుడు నీ అందం ఏమిటో తెలుస్తుంది, నా గొప్పతనం ఏమిటో ప్రజలకు తెలుస్తుంది. అంటే వ్యంగ్యం. నా పాలు గుక్కెడు తాగావనుకో నువ్వు దెబ్బకి వెళ్ళిపోతావు, అప్పుడు నువ్వు సామాన్యుడు అని లోకానికి అర్థమవుతుంది. మా కంసుడేదో నువ్వు గొప్పవాడు అనుకుని కంగారు అడుగుతున్నాడు, అదేమీ లేదని నిరూపిస్తాను. ఇక నా గొప్పతనం బయటపడుతుంది. సామాన్యురాలు అనుకున్నారు ఆవిడ్ని, ఆవిడ తలుచుకుంటే ఎవరినైనా చంపగలదని బయటికి తెలుస్తుంది. ఇక ఆఖరణ ఏమంది? నా చెలువము సఫలమగును, నేను పుట్టినందుకు నా జన్మ సార్థకమవుతుంది, నా శరీరం ధన్యమవుతుంది. నిజంగా ఆయన చేతిలో తెస్తే దాని పుట్టుక సార్థకమవుతుంది, దాని సౌందర్యం సార్థకమవుతుంది, దాని జన్మ ధన్యమవుతుందని చెప్పకుండానే చెప్పింది.
ఇలా పలికి చురుగ్గా పక్క వాళ్ళకేసి చూసింది. అప్పుడు యశోద, రోహిణి, ఎక్కడి నుంచి వచ్చావమ్మా? ఎవరు పడితే వాళ్ళు వచ్చి మా పిల్లవాడికి పాలు ఇస్తే వాడు తాగుతాడా? తల్లి పాలు తప్ప మా పిల్లవాడు ఎవరి పాలు పడితే వాళ్ళ పాలు తాగడు. వద్దు వద్దు, ఇవ్వకూడదు, అలా తప్పు అన్నారట వాళ్ళు అని దగ్గరకు వచ్చారు. ఆవిడ్ని మందలించలేదు, మెల్లిగా చెప్పారు, మృదువుగా చెప్పారు. ఎవరో వచ్చి మన పిల్లలకి పాలిస్తే ఒప్పుకుంటామా? తల్లి పాలు తప్ప మరే పిల్లి పాలు తాగడాయన. వద్దు అంటూ ఉంటే ఆవిడ వెంటనే చెయ్యిలా ఎత్తింది. శాంబరీమాయ అని ఒక మాయ ఉన్న దాని దగ్గర, రాక్షసమాయ, శాంబరీమాయ. ఈ మాయ వారి మీద అలా చెయ్యెత్తి ప్రయోగించింది. ఇంకేముంది, యశోద, రోహిణి, గోపికలు, గోపాలకులు, గోవులు, ఆ గోవత్సాలు అందరూ స్తంభించిపోయారు, అలా బిగుసుకుపోయారు. ఒక్కళ్ళు కదిలితే ఒట్టు, ఎక్కడి వాళ్ళు అక్కడ అలా శిలాస్తంభాల్లో ఉండిపోయారట, విగ్రహాలు అయిపోయారు. ఇలా వారందరి మీద మాయ పన్ని కోశంలో వాలులాగా ముందుకెళ్ళింది. వర ఉంటుంది చూసారా, ఆ వరలో కత్తి పదును కనపడదు. కత్తిని వరలో పెడతారు, వరలో ఉన్నంత వరకు కత్తి పదును కనపడదు. కానీ బయటికి తీసామా పీకలు కోసే కత్తి అది. దీని అందం, ఈ మాయారూపం వరలో ఉంది. దీని లక్షణం కత్తి లక్షణం. అంటే పైకేమో అందంగా ఉత్తమ స్త్రీలా కనపడుతూ ప్రాణాలు తీసే కపట స్త్రీ అన్నమాట ఆవిడ. ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మెల్లిగా 2 చేతులతోటి స్వామివారిని అలా పైకెత్తింది. ఆయన పాలు తాగు అనగానే ఆయన ఏం చేసేట అని ఒక్కసారి ఆవులించాడు. అప్పుడప్పుడు మన వాళ్ళు చూడండి నిద్రపోతూ ఉంటారు, ఉపన్యాసంలో కూడా అలాగా ఆవులించాడు. నిద్రపోతున్నట్టు నటిస్తున్న స్వామి కళ్ళు విప్పాడు, చేతులు ప్రేమతో చాచాడు. కన్న తల్లి స్తనం పట్టుకున్నట్టుగా ఆవిడ స్తనం పట్టుకున్నాడు. కఠినమైన భయంకరమైన ఆ స్తనాన్ని నోట్లో పెట్టుకున్నాడు. జుర్రుమని పాలు తాగేయడం మొదలెట్టాడు. ఇక మొదలెట్టాడు ఆయన. గాఢంకరాభ్యాం భగవాన్ ప్రపీడ్య తత్ ప్రాణై సమం రోషసమన్విత అపిపత్. గట్టిగా పట్టుకున్నట్ట, గాఢంగా పట్టేశాడ. ఇక ఆ చేతులతో ఆయన గట్టిగా పట్టుకుంటే విడిపించుకోలేకపోయింది. అంత గట్టిగా పట్టుకొని 2 చేతులతోటి కూడా పీడించాడు. మామిడి పండు బిసిగినట్టు బిసిగి పారవేశాడని రాశారు. నోట్లో పెట్టుకుని పాలు తాగడం మొదలెట్టాడు. ప్రాణములతో పాటుగా ఆవిడ ప్రాణములు పంచప్రాణాలని పీల్చేయడం మొదలెట్టాడు. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అని 5 ప్రాణాలు ఉంటాయి మన శరీరంలో. ఇవి కాక నాగ, కూర్మ, క్రొకర, దేవదత్త, ధనంజయము అని 5 ఉపప్రాణాలు ఉంటాయి. ఈ పంచప్రాణాలు బొడ్డు నుంచి పై ప్రాంతంలో ఉంటాయి, మిగతా 5 ఉపప్రాణాలు కింద ప్రాంతంలో ఉంటాయి. అందుకే మొత్తం మన ప్రాణాలు 10 అన్నమాట. పంచప్రాణాలు అంటాం కానీ 2 5 10 ప్రాణాలు ఉంటాయి. అందులో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములేమో ఉత్తమ ప్రాణాలు, నాగ, కూర్మ, క్రొకర, దేవదత్త, ధనంజయాలు ఉపప్రాణాలు. ఈ అన్నీ కూడా మన శరీరంలో వాయువుల రూపంలో కదులుతూ ఉంటాయి. ఇందులో కొన్నేమో దుర్వాసన ఇస్తాయి, కొన్ని సువాసన ఇస్తాయి, కొన్ని మాట్లాడడానికి ఉపయోగపడతాయి, కొన్నేమో ముక్కుల్లోంచి పీల్చుకుని శరీరాన్ని ఉత్సాహవంతం చేస్తూ ఉంటాయి. ఇవన్నీ యోగాభ్యాసం చేస్తే తెలుస్తాయి. యోగం అని ఒకటి ఉందిలేండి, అష్టాంగ యోగ మార్గం అని పూర్వకాలంలో చేసేవారు. ఇప్పుడు ఏమన్నా అంటే యోగా చేయటం అంటే వాడి దృష్టిలో మహా అయితే ఆసనం వేయడం లేదా శ్వాస మీద ధ్యాస, ఈ 2 తప్ప ఇంకోటి లేదు. ప్రతివాడు యోగేగా మరి ఇప్పుడు. ఇది కలియుగ ప్రభావం. కానీ నిజంగా నియమబద్ధంగా ఈ యమ, నియమ, ఆసన, ధ్యాన, ప్రాణాయామ, ప్రత్యాహార, సమాధ్యాది అష్టాంగ మార్గాన్ని అవలంబిస్తే వాడు కొంచెం ఆరోగ్యంగా ఉంటాడు. అటువంటి యోగ మార్గంలో ఈ 10 ప్రాణాలు శరీరంలో ఏ మూల ఎలా పెడతాయో మనం తెలుసుకోవచ్చు. ఆ ప్రాణములు లాక్కుని తాగడం మొదలెట్టిందిట. ఇక తట్టుకోలేకపోయింది. గుండెలు బేజారెత్తిపోయాయి, గుండెపోటు వచ్చింది, గుండెకాయ గిజగిజ కొట్టుకున్నది, నాడులు స్తంభించిపోయాయి, రక్తం లోపల నుంచి బయటకు వచ్చేసి స్తనం ద్వారా ఆయన నోట్లో గడిపోతుందిట. ఇంకా తట్టుకోలేక సా ముంచాలమితి ప్రభాషిణి, ప్రాణం పోతూ ఉంటే విడిచిపెట్టు, మళ్ళీ విడిచిపెట్టు అని 2 సార్లు వచ్చిందట. విడిచిపెట్టంది. అలం, చాలు అందనమాట. సంస్కృతంలో అలం అంటే చాలు. ఇక చాలు బాబోయ్, నా ప్రాణం తీసేస్తున్నావురా బాబు, విడిచిపెట్టు అన్నది. ఈ కుర్రాన్ని 2 చేతులతో పట్టుకుని గట్టిగా లాగింది.
ఎంత లాగినా గింజుకుంటున్నాడు తప్ప ఆయన వదలడు. ఇది వరకు ఆయన్ని ఈవిడ పట్టుకుంది, ఇప్పుడు ఈయన ఆవిడని పట్టుకున్నాడు. భగవంతుడు అలాగే చేస్తాడట. ముందు మనం ఆయన పట్టుకోవాలి, అప్పుడు ఏం చేస్తాడు? ఆయన మనల్ని పట్టుకుంటాడు. మనం ఆయన్ని పట్టుకుంటే వదిలేస్తామేమో, ఆయన మనల్ని పట్టుకుంటే వదలడు. ఈవిడ ముందు పట్టుకుంది, ఇప్పుడు ఆయన పట్టుకున్నాడు. ఎంతలాగినా ఏదో ఇనప ముక్కని వెల్డింగ్ చేసినట్టుగా గట్టి పట్టుకుని వదలడు ఆయన. అప్పుడు ఆవిడ వణికిపోయిందనమాట. ఒరే, ఎంతోమందిని ఈ చన్నుబాలతో చంపాను, నువ్వు అలాంటి వాడివి కాదు, విడిచిపెట్టు, చన్ను విడువుము చాలు నన్నుచు, చాలు చాలు అన్నది ఆవిడ. తట్టుకోలేక ఏడ్చింది, నెత్తి మొత్తేసుకుంది, జుట్టు పీకేసుకుంది. ఆవిడ జుట్టు ఆవిడే పీక్కుంది. ఇక్కడ దాకా ఒత్తుగా ఉన్న జుట్టంతా కుచ్చులుగా పీకి కింద పారేసిందిట. అంత వేదన కలిగింది. కొన్ని వేల మంది పిల్లల్ని తన విషస్తనంతో చంపిన పాపాత్మురాలికి ఇప్పుడు ప్రాణయాతన అంటే ఏమిటో తెలిసింది. గిజగిజలాడిపోయింది, తట్టుకోలేకపోయింది. కళ్ళు గిరగిరా తిరిగిపోయాయి, గుండెలు బాధేసుకుంది, వాణ్ణి బాధింది. ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. రావడంతో ఇలా వెల్లకిలా పడిపోయింది. పడ్డంతో డామ్ అనే శబ్దంతో కింద కుప్పకూలి పడి చచ్చిపోయింది. చావడంతో దాని సౌందర్య రూపం పోయి అసలు శిశుల రూపం, రాక్షస రూపం వచ్చింది. మృత్యువు వచ్చినప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఈ మాయా రూపాలు తొలగిపోతాయి. అందువల్ల దాని అసలు రూపం వచ్చింది, రాక్షస రూపం అన్నమాట. తస్యాహ స్వనేనాతి గభీరరంహసా సాద్రిర్మహీద్యౌశ్చచాల సగ్రహాః. అది చచ్చిపోయే ముందు అరిచిందిట. ఆ అరుపులకి మొత్తం కొండలతో, గుట్టలతో, సముద్రములతో ఉన్న భూమండలం అంతా కదిలిపోయిందన్నారు. సప్త సముద్రాలు పొంగిపోయాయి. కొండలు అటు ఇటు కదిలి కింద పడ్డాయి. పూర్వం కొండలను ఉండేవాళ్ళండి, ఇప్పుడు అసలు కొండలు ఎక్కడున్నాయి? ఈ దిక్కుమాలాళ్ళు బాంబులు పెట్టి పేల్చేస్తుంటే కొంతకాలానికి కొండలు కూడా ఉండవు. మన వాళ్ళు ఎవరినైనా చంపేస్తారు. భూమిని నాశనం చేసుకుని చావడానికి సిద్ధపడేవాడు ఎవడన్నా ఉంటే వాడు మానవుడట. రాక్షసులకి నియమం ఉంది, కానీ మానవుడికి నియమం లేదు. మానవుడంత కల్తీ శాల్తీ ప్రపంచంలో మరొకడు లేడు అని వ్యాసుడు ఎప్పుడో భవిష్య పురాణంలో రాశాడు. తన చావు తానే తెచ్చుకుంటాడు. ఇప్పుడు చూడండి మీరు, నూనెలు కల్తీ, బియ్యం కల్తీ, ఫలాలు కల్తీ, మందులు కల్తీ, మనుష్యుల మనస్సులు కల్తీ, అన్నీ కల్తీ, రోజు చేసేది గల్తీ, చివరికి శాల్తీ మొత్తం గల్లంతు. మామిడి పండు తింటే మంట, యాపిల్ పండు తింటే మంట, పప్పు తింటే దరిద్రం. ఇక నెయ్యి ఆ ఎఫెక్ట్ ఇప్పటికి 4వ రోజుకు కూడా కొడుతుంది నాకు. నా కర్మయోగం వల్ల ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండే నేను, ఇది మంచి నెయ్యండి అని చెబితే నమ్మి వేసుకున్నందుకు ఒక్క పూట 4 రోజులుగా నొసగొంతుకుతో పూర్తి గొంతు లేవక ఎంత బాధపడుతున్నానో మీరే చూశారు. నెయ్యి వేసుకుంటే ఈ గొయ్యి అయిపోతుంది, ఇది మంట. ఏది తింటే అది మంట. హాయిగా పూర్వం ఒక 20-30 ఏళ్ల క్రితం అంత నెయ్యి వేసుకుని పప్పన్నం తింటే, బొబ్బట్లు తింటే ఆహా ఆహా అని ఆనందంతో బొబ్బలు పెట్టేవారు. ఇప్పుడు బాధతో బొబ్బలు పెడుతున్నారు. ఇది కాలప్రభావం. ఈ విధంగా ఆ రోజుల్లో చక్కగా ఏ కొండకు ఆ కొండను అట్టే పెట్టేవారు. అత్యవసరం అయితే తప్ప కొండలు పగలగొట్టేవారు కాదు. ఆ కొండలు కూడా కదిలిపోయాయిట. సముద్రాలు ఉప్పొంగిపోయాయి, నదులు పొంగిపోయాయి, చచాల సగ్రహాః గ్రహాలు కూడా కదిలిపోయాయి. ఇంకా జనులు వణికిపోయారు. ఇది కింద పడిపోవడంతో అందున ఎలా పడింది? పూర్వం వజ్రాయుధం దెబ్బతిన్న కొండబడినట్టు పడిపోయిందనమాట. పూర్వం పర్వతాలకు రెక్కలు ఉండేవి. ఆ రెక్కలున్న పర్వతాలు ఆకాశంలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉండేవి. హఠాత్తుగా మీ బోటి వాళ్ళు ఎక్కడో ఉపన్యాసం వింటూ ఉంటే మీ నెత్తి మీద వాలేవి, కింద ఉన్న వాళ్ళంతా పప్పు పచ్చడైపోయేవారు. దాంతో ప్రజలకు ఒళ్ళు మండింది, భయపడ్డారు. ఇంద్ర ఇంద్ర రక్షించని ఇంద్రుడి దగ్గర మొరపెట్టుకున్నారు. తతఃక్రుద్ధః సహస్రాక్షః వజ్రముద్యమ్య దేవరాట్. దాంతో దేవరాజు ఇంద్రుడు ఆగ్రహించాడు. ప్రజలకి కష్టం కలిగిస్తున్న పర్వతాల రెక్కలు ఉంచకూడదనుకున్నాడు. వెంటనే వజ్రాయుధాన్ని తీసుకున్నాడు. ఈ పర్వతాల రెక్కలన్నీ పట్ట నరికేశాడు. దాంతో పర్వతాలన్నీ భూమిలో కూరుకుపోయి ఇలా ఉండిపోయాయి. లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఎగిరేవండి అవి. అలాంటి పర్వతాలకి రెక్కలు తెగినప్పుడు ఆకాశం నుంచి పెద్ద శబ్దంతో ఎలా పడ్డాయి? ఆనాడు వజ్రం దెబ్బకి రెక్క తెగి కింద పడ్డ పర్వతమా అన్నట్టుగా పర్వతం వంటి శరీరంతో ఈ పూతన పడిపోయినప్పుడు అరిచిన అరుపులకి ఈ ప్రపంచం అంతా తల్లకిందులైపోయిందనమాట. ఇంతెందుకు నక్షత్రాలు కూడా ఉలిక్కిపడ్డాయట. ఇక దాని శరీరం ఉన్నది. దంతాలు ఎలా ఉన్నాయి? పెద్ద పెద్ద ఇనపనాగళ్ళు
పట్టుకొచ్చి దంతాలుగా పెట్టారా అన్నట్టుగా ఉన్నాయి. ఒక్కొక్క కూర ఒక్కొక్క నాగళ్ళే ఉన్నాయి. ఆ కూరలు పీకితే నాగళ్ళ కింద చేసుకుని పొలాలు దున్నుకోవచ్చు అన్నమాట. అలా ఉన్నదట. ఇంకా చీకటి పడిన ఎండిపోయిన లేకపోతే పాడుబడిపోయిన దిగుడు బావుల్లో ఉన్నట్టు కళ్ళు, ఒక్కొక్క కన్ను ఒక్కొక్క నుయ్యిలో ఉందన్నమాట. దిగుడు బావులు అవి కూడా చీకటితో నిండిపోయిన దిగుడు బావుల్లో ఉన్నాయట. పెద్ద చెరువు ఉందో చోట, ఆ చెరువులో ఉన్న నీరు ఎండిపోయింది, మట్టి దెబ్బ పైకి వచ్చింది. అలా మట్టి దెబ్బతో ఎండిపోయిన చెరువు ఎలా ఉంటుందో అంత మడుగులో ఉంది దాని కడుపు అన్నారు. ఇంకిన మడుగుతో ఎనయు కడుపు. ఇంకా చేతులు ఏకంగా పట్టుకొచ్చి 10-15 తాడి చెట్లు ఒకదానికోటి తగిలించినట్టుగా ఉన్నాయి చేతులు. గోళ్ళు చేటల్లా ఉన్నాయి. ఇంకా తల వెంట్రుకలు ఉన్నాయి. ఎండిపోయిన కట్టెలు అటు ఇటు కదులుతున్నట్టుగా కదులుతున్నాయి తల వెంట్రుకలు. అంతంతలా ఉన్నాయి, చెత్త గుట్టలా ఉన్నాయన్నమాట. నోరు తెరిచింది, అది నోరు కాదు, కొండ గుహలా ఉన్నాయి. ముక్కులు రెండూ కూడా పెద్ద పెద్ద కొండ బిలాల్లో ఉన్నాయి. ఆ ముక్కుల్లో చిన్నపిల్లలు దాగుడు మూతలు ఆడుకోవచ్చు. దరిద్ర ముక్కులు కానీ అది ప్రమాదం కానీ అనుకోండి. అది మన ముక్కులకు గుడ్డ కట్టినట్టుగా దానికి కూడా గుడ్డ కట్టకపోతే దాని నుంచి ఏ రోగం వస్తుందో అనే భయం లేకపోతే ఆ ముక్కుల్లో కొండ గుహలో తిరిగినట్టు తిరగవచ్చు అన్నారు. అంత భయంకరంగా ఉండి 12 మైళ్ళ పొడుగుందిట దాని శరీరం. యోజనమున్నర మేర. ఇందులో కూడా చెప్పారు త్రిగవ్యూత్యంతరద్రుమాన్. దాని శరీరం కింద పడితే 3 గవ్యూతులు. ఒక గవ్యూతి అంటే 4 మైళ్ళు, త్రిగవ్యూతులు అంటే 3 4 12 మైళ్ళు చెట్లు పిండి పిండి అయిపోయాయి. దాని శరీరం ఇలా నేల మీద పడగానే దాని శరీరం కింద ఈ చెట్లు ఉన్నాయి, అవన్నీ పడ్డాయి. సహజంగా మరి అదంతా బృందావనం కదా, వ్రజభూమి. ఆ వ్రజభూమిలో అన్ని చెట్లే. ఆ చెట్లన్నీ పచ్చడి పచ్చడైపోయాయి. 12 మైళ్ళ పొడుగుతా ఉన్న చెట్లు గుండ పిండి అయిపోయాయట. కారప్పొడి చేసుకుని దాని చట్నీలో వేసుకోవచ్చు, నెయ్యి వేసుకుని ఇడ్లీలో నంచుకోవచ్చు అనమాట. అలా అయిపోయాడు చెట్లు కూడా. అంత భయంకరమైన ఆ శరీరాన్ని గోపాలకులు చూశారు. అది చావగానే దాని మాయ పోవడం వల్ల గోపికలు గోపాలకులు స్తంభించిపోయిన వాళ్ళు కదులుతున్నారు, కానీ కదిలి ముందుకు రావడానికి భయపడిపోతున్నారు. ఎవరైనా పక్క వాళ్ళ మీద చెయ్యేస్తే వాడు అమ్మాయి అని కింద పడిపోతున్నట్ట స్పృహ తప్పి పోతనేమోనని. అయినా కృష్ణుడు ఏమాత్రం లెక్క చేయకుండా దాని పొట్ట మీదే ఇంకా ఆడుకుంటూ స్తనం నోట్లో పెట్టుకుని చచ్చిన దాని స్తనాన్ని ఇంకా చుర్రు చుర్రని లాగుతున్నాడు ఏమి ఎరగనట్టుగా. ఆయన సామాన్యుడా? నిరంతరం విషాన్ని బయటికి తీసుకొచ్చేటటువంటి పాల సముద్రంలో పడుకునేటటువంటి మహాత్ముడు ఆయన. ఇవాళ కాలకోట విషం అని పిలుస్తున్న విషం ఎక్కడి నుంచి పుట్టింది? పూర్వం పాల సముద్రం చిరిగితే పుట్టింది. పాల సముద్రంలోంచి పుట్టిన కాస్తకోల కాలకోట విషమే భయంకరమైనది. అంతటి కాలకోట విషమునకు జన్మస్థానమైన క్షీరసాగరంలో నిరంతరం నివసించేవాడికి ఈ పూతన స్థానంలోని విషం ఒక లెక్క. తీరా కాలకోటం పుట్టాక ఆ కాలకోట విషాన్ని దేవతల కోసం లోకశ్రేయస్సు కోసం కంఠంలో పెట్టుకున్నాడు శివుడు. అప్పటి నుంచి ఆయనకి విషకంఠుడు అని పేరు వచ్చింది. ఆ విషకంఠుడికి మిత్రుడైన కృష్ణునికి ఈ విషం ఒక లెక్క. విషము అంటే నీరు అని అర్థం. విషము నుంచి పుట్టింది, నీటి నుంచి పుట్టింది కనుక తామర పువ్వుని విషరుహము అంటారు. విషరుహలోచనుడు పద్మనేత్రుడైన కృష్ణునికి ఈ విషం ఒక లెక్క అన్నట్టుగా విషాన్ని ఆయన ఏమాత్రమూ పట్టించుకోకుండా చులకనగా చూసి హాయిగా ఆడుకుంటున్నాడు అనమాట. విషకుచను విషము కొనుట విషమే తలపన్నని పోతన గారు దానికి ఒక అందమైన పద్యానువాదం కూడా చేశారు ఆయన. ఎంత అద్భుతమైనదేనే. విష గళ్ళ సఖునకును విమల విషశయ్యనునకును విషకుచను విషముగొనుట విషమే తలపన్. ఇలాంటి పద్యాలు పిల్లల చేత కంఠస్థం చేస్తే భాష కూడా వస్తుంది. విషధర రిపు గమనున్నకును విషగళ్ళ సఖునకును విమల విషశయ్యనున్నకును విషభవ భవ జనకునకును విషకుచను విషముగొనుట విషమే తలపన్. విషధరము అంటే పాము, ఎందుకంటే దాని నోట్లో విషం ఉంటుంది కనుక. దానికి శత్రువు ఎవరు? గరుత్మంతుడు. విషధర రిపుడు అంటే గరుత్మంతుడు. అటువంటి గరుత్మంతుని మీద ఎక్కి తిరిగే కృష్ణుడికి భయంకరమైన సర్పాల్ని నూడిల్స్ తిన్నట్టుగా సేమ్యాలు తిన్నట్టుగా తినేసేటటువంటి గరుత్మంతుని మీద ఎక్కి తిరిగే కృష్ణునికి ఈ పూతన చనుబాలలోని విషం పెద్ద విషమా?
అది మొదటి పాదానికి అర్థం. విషధర రిపు గమనునకును, విషగళ్ళ సఖునకును, విషం కంఠంలో పెట్టుకున్న శివునికి మిత్రుడాయన. అటువంటి వాడికి విమల విషశయ్యనున్నకును, స్వచ్ఛమైన నీటిలో పడుకుంటాడు పాలసముద్రంలో. అలా పాలసముద్రంలో శయనించే ఆయనకి ఈ విషం ఒక విషమా? విషభవ జనకునకును, విషము అంటే నీరని చెప్పాను కదా మీకు, అందులోంచి పుడుతుంది కనుక తామర పువ్వుని విషభవము అంటారు. ఆ తామర పువ్వులోంచి పుట్టాడు గనక విషభవ భవ. విషము నుండి పుట్టిన తామర పువ్వు నుండి పుట్టినవాడు బ్రహ్మ. ఆ బ్రహ్మకి జనకుడు తండ్రి, బ్రహ్మంతటి వాడికి తండ్రి ఆయన. విషభవ భవ జనకునకును, విషకుచను విషము కొనుట విషమే తలపన్. విషంతో కూడిన పూతన చనుబాలలోని విషం తాగడం పెద్ద విషం కాదు, అది విషయమే కాదు ఆయనకి. అలవోకగా తాగేశాడు ఆయన. మనం గట్టిగా రోజు గ్లాసుడు పాలు కూడా తాగలేము, అంత తేలికగా ఆ విషాన్ని హరించాడు ఆ మహాత్ముడు. ఇంకా గుండెల మీదే ఆడుకుంటున్నట్ట. ఆతరి కుడువగనడచన్ నూతన పుల్లాబ్జలోచనుడు హరి మృత్యుజ్యోతన కృతముని సముదయ యాతన పోతన నెరింగియాతనలేలన్. అప్పుడే వికసించిన తామర పువ్వు రేకుల వంటి కళ్ళు కలిగిన కృష్ణుడు ఈ పోతన శరీరం మీద ఆడుకుంటున్నాడు. అది ఎటువంటిది? మృత్యుద్యోతన. దాన్ని చూస్తే మృత్యువు కనపడుతుంది, చావే కనపడుతుంది. అంతమందిని చంపింది అది. కృత ముని సముదయ యాతన, ఎంతోమంది మునీశ్వరుల్ని బాధ పెట్టింది. అటువంటి పోతన మీద ఆ తన లీలతో ఆడుకుంటున్నట్ట. ఇప్పుడు నవ్వుకుంటూ వచ్చారు యశోద రోహిణి. ముందు భయపడ్డారు కానీ ఇప్పుడు నవ్వారు. ఎంత గొప్పవాడివిరా నువ్వు, నిద్రపోతున్న సింహాన్ని లేపినట్టుగా నిన్ను లేపి ఈ రాక్షసి చచ్చిపోయింది. నువ్వు పుణ్యాత్ముడివి, నిన్ను చంపాలనొచ్చి అదే చచ్చిపోయింది. ఇది రాక్షసు అనుకోలేదు సుమా, ఏ లక్ష్మీదేవో అనుకున్నాం. అయ్యో ఈ కుర్రవాడికి ఏదో తెలియనటువంటి ఆపద వచ్చి పడింది. ఆ ఆపద నుంచి దైవానుగ్రహంతో బయటపడ్డాడు. పుణ్యాత్ములకి ఆపదలు వచ్చిన దైవబలంతో అందులోంచి బయటపడతారు. పాపాత్ములకి అనుకోకుండా మీదకొచ్చి కష్టాలు పడతాయి అని వాళ్ళలో వాళ్ళు భావించారు. మహాభారతం చెప్పిన మాటే. మనం ఎప్పుడు అన్నీ బాగున్న రోజుల్లో రెచ్చిపోయి మాట్లాడకూడదు. అందుకనే తగునిది తగదని ఎదలో వగవక సాధులకు పేదవారలకెగ్గుల్ మొగిచేయు దుర్వినీతున కగు అనిమిత్తాగమంబులైన భయంబుల్. మహాభారతం ఆదిపర్వంలో జనమేజయుడు యజ్ఞం చేస్తూ ఉంటే ఒక కుక్క వచ్చింది, చిన్న పిల్ల, పాపం కుక్క పిల్ల. ఆ కుక్క పిల్లని జనమేజయుడు కొడుకులు శృతసేనుడు, భీముడు మొదలైన నలుగురు కొట్టారు, గట్టిగా కొట్టారు. పాపం అవి ఏడ్చాయి. అవి దేవతలకు సంబంధించిన కుక్కలు, దేవశునకాలు. ఇంతలో తల్లి వచ్చింది. ఆ తల్లి పేరు సరమ. మహారాజా, కుక్క పిల్లలకి తెలియక యజ్ఞవాటికి వచ్చాయి, ఛీ ఛీ అంటే పోతాయి, ఇంత దారుణంగా మూతి పగలగొట్టాలా అని రాజుగారిని ఆ కుక్క హెచ్చరించింది. ఏమని? ఇది న్యాయం, ఇది అన్యాయమని గ్రహించక, ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు అని భావించక, సాధువులకి అపచారం చేసిన, పేదవాళ్ళకి అంటే సామాన్యులకి అని అర్థం అనమాట, పాపం సామాన్యులకి బాధ కలిగించిన ఆ పాపం విడిచిపెట్టదు. ఇలా అపచారం చేసిన వాళ్ళు, నోటుకొచ్చినట్టు వాగేవాళ్ళు వాగినప్పుడు బాగుంటారట. హఠాత్తుగా అనుకోకుండా వచ్చి భయం పడుతుంది వాళ్ళకి, వాళ్ళ కష్టం హఠాత్తుగా వచ్చి పడిపోతుంది. అదే అగున నిమిత్తాగమంబులైన భయంబుల్. మనం అనుకోం, ఏమో తెలియదు, హఠాత్తుగా మన మీద ఒక కష్టం వచ్చి పడుతుంది. మనం ఏమనుకుంటాం, మేము బాగానే ఉన్నాం కదండి, ఎందుకు వచ్చిందో తెలియదండి అనుకుంటామే. ఈ ఎందుకు వచ్చిందో తెలియకపోవడం వెనక నువ్వు ఎంతకు పూర్వం చేసిన పాత పాపం ఒకటి ఉన్నది. ఎవరికో అపచారం చేసావు, దేవుణ్ణి నిందించుంటావు, చెయ్యకూడని పని చేసావు, పిచ్చి వేషాలు ఏవో వేసావు, అవి ఇప్పుడు వచ్చి మన మీద పడతాయన్నమాట. అందుకే పాత వాటిని ఒకసారి తలుచుకోవాలి, మనం ఏమైనా చేశామా అని. బాగున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. డబ్బు వస్తున్నప్పుడు, ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు రెచ్చిపోయి ఇతరులను తిడితే, సాధువుల్ని తిడితే, దేవతల్ని నిందిస్తే అది సమయం వచ్చినప్పుడు పట్మలో దెబ్బ కొడుతుంది. అప్పుడు అందులోంచి బయటపడలేవు. ఎందుకని? కష్టం వచ్చింది కానీ కష్టంలోంచి బయటపడడం కష్టం. రోగం వచ్చాక అందులోంచి పడడం ఎంత కష్టం అండి. అందుకని రోగం రాకుండా చూసుకోమన్నారు. అయినా మనం మానవులం కదా, అన్నీ బాగున్న రోజుల్లో మనం రెచ్చిపోయి వాడు లేడు, వీడు లేడు, దేవుడు లేడు, దయ్యం లేదు, మనకు మనమే గొప్పవాళ్ళం అని నోటికొచ్చినట్టు వాగుతాం. ఆ బాధ యావజ్జీవితం అనుభవిస్తాం.
నిన్ను ఈ దుష్టశక్తి శిక్షించడానికి వచ్చింది, కానీ దైవబలం నీకు ఉండడం వల్ల దాన్నే నువ్వు శిక్షించావు నాయన, దా అని వెంటనే వాణ్ణి తీసుకొచ్చి ఆవు మూత్రం ఒంటికి పూసి గోమయం ఆవు పేడ పులిమి యమునా నదిలో స్నానం చేయించారు. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి ఆవు మూత్రం ఆవు పేడ రాసి తర్వాత స్నానం చేయిస్తే అవయవాలు దృఢంగా ఉంటాయి, బలంగా ఉంటాయి. మాకు చిన్నప్పుడు తణుకులో ఉన్నప్పుడు బుల్లి పిల్లలుగా ఉన్నప్పుడు సెగ్గట్లో ఏవో కురుపులో వస్తే మా మేనత్తలు గోమూత్రం రాసి సూర్యుడి ఎండలో నిలబెట్టి 3 రోజుల తర్వాత స్నానం చేస్తే మొత్తం పోయాయి, ఆయింట్మెంట్ లేకుండా రోగాలు తగ్గాయి. ఇప్పుడు ఆవు పెట్ట ఆవు మూత్రంట అని ఎవడికి వాడే రకరకాల ఆయింట్మెంట్లు వాడి ఒళ్ళంతా మంటలతో నానాయాతన పడుతున్నారు. ఏం తగ్గేడుస్తున్నాయి ఇప్పుడు మందులు వాడితే అనకూడదు. కానీ కావాలంటే నేను చెప్పినట్టు చేయండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఒక వారం రోజులు గోమూత్రం రాయండి, ఎండలో నిలబెట్టండి. సూర్యకిరణాలకి గోమూత్రానికి గొప్ప సంబంధం ఉంది. గో అంటే ఆవు యొక్క శరీరం, గో అంటే కిరణములు, సూర్యుడి కిరణాలని గో అంటారు. అందుకే గోపతి అని పేరు సూర్యుడికి. ఆవు మూత్రం ఒంటికి రాసి ఎండలో నిలబెడితే శరీరం అంతా కాంతితో నిండిపోతుంది. అసలు దురదలు ఉండవు, చర్మ వ్యాధులు రావు, ఆరోగ్యంగా ఉంటాం, దుర్వాసన రాదు. కాసేపు అయ్యాక ఆవు పేడ రాసి అప్పుడు స్నానం చేయించండి. ఇక ఆ పిల్లల శరీరం ఎంత బాగుంటుందో. రోజు ఇలా గొక్కాను నానా బాధపడి స్కిన్ స్పెషలిస్టులకి బోల్డ్ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇలాంటి మళ్ళీ డాక్టర్లు బాధపడతారని చెప్పలేకపోతున్నాం. కానీ ఒక్క వారం రోజులు ఇక్కడ మన దగ్గరే ఆవులు ఉన్నాయి, మొత్తం అంతా పట్టుకుపోతారు రేపటి నుంచి. ఇక గోమూత్రం దక్కనివ్వరు మనకి. కొంచెం వాటిని బలాత్కారంగా పోయించకుండా కాస్త మూత్రం ఒంటికి రాసుకుని ఎండలో నిలబడి చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు తర్వాత వారం రోజుల తర్వాత నా దగ్గరికి రండి. అప్పుడు మీరు ఏదైనా డొనేషన్ ఇస్తే పీఠానికి ఇవ్వండి, ఎందుకంటే ఆవులు వాడవు గనక. అంత మంచిది అది. దానివల్ల ఇహం పరం ఆరోగ్యం బాగుంటుంది, దుష్టశక్తులు రావట. అందుకని గోమూత్రేణ స్నాపయత్వ పునర్గోరజసార్భకం. ముందు గోమూత్రం రాశారు, స్నానం చేయించారు, ఆవు పేడ రాశారు, స్నానం చేయించారు. ఆవు కాలిగెట్ల కింద ఉన్న రజస్సు దుమ్ము ధూళి అతని మీద పోశారు. నిన్ను భగవంతుడు రక్షించుగాక అని విష్ణువు యొక్క 12 నామాలు చదివారు. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, ఈ 12 నామాలు చదివారు. ఆ తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రంతో అంగన్యాస కరన్యాసాదులు చేసి పిల్లవాడిని వాసుదేవుడు రక్షించుగాక అన్నారు. వాసుదేవుడిని వాసుదేవుడు రక్షించుగాక అన్నారు. అదొక అదృష్టంలండి. ఇక ఇక్కడి నుంచి ఒక అద్భుత స్తోత్రం ఉన్నది. నిశ్శబ్దంగా వినండి చాలు, అర్థమైన అర్థం అయిపోయినా. ఇది గొప్ప రక్షా కవచం. ఈ కవచాన్ని పిల్లల దగ్గర వినిపించండి, ముసలి వాళ్ళ దగ్గర వినిపించండి, మంచం పట్టిన వాళ్ళకి వినిపించండి. వాళ్ళని ఈ కవచం రక్షిస్తుంది. కవచం ఒంటికి ఆయుధాలు తగలకుండా ఎలా రక్షిస్తుందో ఈ విష్ణు కవచం అని పిలువబడేటటువంటి పవిత్ర కవచం ఎవరినైనా రక్షిస్తుంది. ఇలాంటి కవచాలు ఎన్నో దివ్యశక్తులు మన పురాణాల్లో ఉన్నాయి, నమ్మిన వాడికి నమ్మినంత. అవ్యాదధోంఘ్రి మణిమాంస్తవజాన్వధోరు యజ్ఞోచ్యుత కటితటం జఠరం హయాస్య హృత్కేశవస్త్వదుర ఈశ యనస్తు కంఠం విష్ణుర్భుజం ముఖమురుక్రమ ఈశ్వరః కం చిక్ర్యగ్రతః సహగదో హరిరస్తు పశ్చాత్ త్వత్పార్శ్వయోః ధనురసి మధుహాజనశ్చ కోణేషు శంఖ ఉరుగాయ వపర్యుపేంద్రః తార్క్ష్యశ్చతౌ హలధరః పురుషः సమంతాత్ ఇంద్రియాణి హృషీకేశః ప్రాణాన్నారాయణోవతు శ్వేతద్వేపపతిశ్చిత్తం మనో యోగేశ్వరోవతు పృశ్నిగర్భస్తుతే బుద్ధిం ఆత్మానం భగవాన్ పరః క్రీడంతం పాతు గోవిందః శయానం పాతు మాధవః వ్రజంతమవ్యాద్వైకుంఠః ఆసీనం త్వాం శ్రియః పతిః భుంజానం యజ్ఞభుక్పాతు సర్వగ్రహ భయంకరః డాకిన్యః యాతు ధాన్యశ్చ కోష్మాండా ఏర్భకగ్రహాః భూతప్రేతపిశాచాశ్చ యక్షరక్షో వినాయకాః కోటరా రేవతీ జ్యేష్ఠా పోతనా మాతృకాదయః ఉన్మాదా ఏ హ్యపస్మారా దేహప్రాణేంద్రియద్రుహః స్వప్నదృష్టా మహోత్పాత వృద్ధబాలగ్రహాశ్చ ఏ సర్వే నశ్యంతు తే విష్ణోః నామగ్రహణభీరవః అని వరుసగా 10 శ్లోకాల్లో చెప్పారు. విష్ణు పురాణంలోని ఈ అద్భుతమైన స్తోత్రానికి
విష్ణు రక్షాకవచము అని పేరు. నాయన, నీ పాదాలను పుట్టుకేయలేనటువంటి శ్రీహరి రక్షించుగాక, మోకాళ్ళని మణిమంతుడు రక్షించుగాక, తొడలను యజ్ఞపురుషుడు రక్షించుగాక, నడుమును అచ్యుతుడు రక్షించుగాక, పొట్టని హయగ్రీవుడనే పేరుతో గుర్రపు తలతో ఉన్న విష్ణువు రక్షించుగాక, వక్షస్థలాన్ని కేశవుడు రక్షించుగాక, హృదయాన్ని ఈశ్వరుడు రక్షించుగాక, నీ కంఠాన్ని సూర్యుడు రక్షించుగాక, ముఖాన్ని త్రివిక్రముడు అని పేరుతో ఉన్న వామనుడు రక్షించుగాక, శిరస్సును ఈశ్వరుడు రక్షించుగాక, నీ ముందు భాగాన్ని, శరీరం యొక్క ముందు భాగాన్ని చక్రాయుధధారి అయిన విష్ణువు రక్షించుగాక, వెనక భాగాన్ని గదని ధరించిన శ్రీహరి రక్షించుగాక, ఈ కుడివైపు ఎడంవైపు ఈ పారిశ్వ భాగాలని ధనుస్సును ధరించిన మధువైరి, ఖడ్గం ధరించిన జనార్దనుడు రక్షించుగాక, దిక్కులలోనూ విదిక్కులలోనూ శంఖ చక్ర గద పద్మములను ధరించి ఆదిశేషుని మీద పడుకుని ఉండేటటువంటి పరమాత్మ శేషశాయి రక్షించుగాక, నీ పైభాగాన్ని ఊర్ధ్వభాగాన్ని ఉపేంద్రుడు రక్షించుగాక, అధోభాగాన్ని కింద భాగాన్ని గరుత్మంతుడు రక్షించుగాక, నీ సర్వ అవయవాలని నాగలి ధరించిన పురుషోత్తముడు బలరాముడు రక్షించుగాక, ఇంద్రియాణి హృషీకేశ, నీ ఇంద్రియములను హృషీకేశుడు రక్షించుగాక. హృషీకేశుడు అంటే ఇంద్రియాధిపతి అండోయ్. చాలామందికి తెలియక హృషీకేశం రాయలేక ఋషికేశం అని రాసి బండబూతు రాస్తున్నారు. ఋషి యొక్క కేశం కాదు అది, వెంట్రుక్ కాదు కర్మ. హు అంటే యారాలావాల్లో చెట్ట చివర హా ఉందే, హా కింద అరుకారం ఇవ్వాలి. హృషీక ఈశ హృషీకేశ. హృషీకము అంటే ఇంద్రియము, కళ్ళు, ముక్కులు, చెవులు, నాలుక, చర్మం, ఈ 5 జ్ఞానేంద్రియాలు. మనం మాట్లాడే మాట వాక్కు, చేయి అంటే పాణి, పాదము, పాయు, ఉపస్థ, మలద్వారము, ఉపస్థ అంటే ముద్రద్వారము, ఈ 5 కర్మేంద్రియాలు. వెరసి ఈ 10 ఇంద్రియములను హృషీకములు అంటారు. వాటికి అధిపతి గనక పరమాత్మని హృషీకేశ అనాలి. ఆయన మన ఇంద్రియములను రక్షించుగాక. ప్రాణాన్ నారాయణ అవతు, నారాయణుడు ప్రాణములను రక్షించుగాక. శ్వేతద్వీపపతి, వైకుంఠం కంటే కూడా గొప్ప అద్భుతమైన ఒక ద్వీపం ఉన్నది. అది బదరీ ప్రాంతంలో అదృశ్య రూపంలో ఉంటుంది. దానికి శ్వేతద్వీపం అని పేరు. అక్కడ ఉండే విష్ణువుని శ్వేతద్వీపవాసి అంటారు. ఆయన చిత్తమును రక్షించుగాక. ఈ శ్వేతద్వీపానికే వెళ్ళాడు ఒకసారి రావణాసురుడు రామాయణంలో. అక్కడికి వెళ్ళి అక్కడ ఆడవాళ్ళు ఆనందంగా తిరుగుతూ ఉంటే ఓహో అని వెంటబడ్డాడు. వెంటనే ఆడవాళ్ళు ఫుట్బాల్ ఆడేశారు. ఎడంకాలతో ఒక ఆవిడ తన్నగానే ఆకాశంలోకి ఎగిరి కింద పడుతుంటే కుడికాలతో ఒక ఆవిడ తన్నింది. ఆడవాళ్ళు ఒళ్ళంతా కుళ్ళబొడిచారు. చపాతీ పిండి కొట్టినట్టు కొట్టేశారు, పూరీ పిండి ఒత్తినట్టు ఒత్తారు. ఆ తర్వాత కింద పడి చూస్తే అసలు ద్వీపమే కనపడలేదు వాడికి. రావణాసుడికి ఎన్ని అవమానాలు అనుకుంటున్నారు, సిగ్గులేక బతికాడు కాని వాడు. వాళ్ళంటి సిగ్గులేని వాడు ఎవడో ఉండడు. రావణాసురుడిని శ్వేతద్వీపంలో ఆడవాళ్ళు కొట్టారు. వాలి చంక కింద నొక్కాడు. కార్తవీర్యార్జునుడు చెతక్కొట్టి జైల్లో పెట్టాడు. అలాగే ఈ బలిచక్రవర్తి కొడుకు బాణాసురుడు చెతక్కొట్టాడు. ఇంతమంది చేతిలో దెబ్బలు తిని వాడు ఓడిపోయాడు. కాకపోతే మానవుడి చేతిలో చావు ఉంది కాబట్టి రాముడి కోసం ఆగాడు. నన్ను ధర్మ సందేహాల్లో మధ్యన ఒకరు అడిగారు, కార్తవీర్యార్జునుడు కూడా మానవుడే కదా, ఆయన చేతులు ఎందుకు వీడు చావలేదంటే కార్తవీర్యార్జునుడు చంపేవాడే. పులస్త్య ప్రజాపతి అడ్డం పడ్డాడు. రాముడిదయ్యా పని, నువ్వు చంపద్దు అని జైల్లో పెట్టినటువంటి తన మనవణ్ణి కార్తవీర్యార్జునుడి దగ్గరకు వచ్చి పులస్త్య ప్రజాపతి బతిమాలి పట్టుకుపోయాడు. కార్తవీర్యార్జునుడికి పులస్త్యుడు అంటే గౌరవం గనక మీ మనవణ్ణి పట్టుకుపోండి అన్నట్టు, లేకపోతే అప్పుడే చచ్చేవాడు. కాబట్టి కార్తవీర్యార్జునుడి లాంటి వాళ్ళు ఎంతోమంది వీరులు అని చితకొట్టి పారేశారండి. అందులో బాణాసురుడికి 1000 చేతులు ఉండేవట. వాడు బాదాడు. వాడు ముక్కు పుచ్చుకుని నొక్కితే బేరమని ఇంకెప్పుడు నీతో యుద్ధం చేయను బాబు, నీకు పుణ్యం ఉంటుందన్నట్ట. సీతాస్వయంవరానికి వెళ్ళేటప్పుడు అంత పెద్ద గొడవ జరిగింది. నేను చెప్పలా, రామాయణం సుందరకాండలో చూడండి. కింస్యుద్ బాణోపి వాసుర. హనుమంతుడిని చూడగానే రావణాసురుడు అనుకున్నాడు సభలోకి వచ్చినప్పుడు, సుందరకాండలో శ్లోకం అనమాట, బాణాసురుడు కాదు కదా నా ముక్కు పట్టుకు పిండినవాడు అనుకుంటాడు. ఇంకా నందీశ్వరుడి చేతిలో చావు దెబ్బలు తిన్నాడు వాడు. అవన్నీ పక్కన పడితే ఈ శ్వేతద్వీపంలో ఉన్నటువంటి ఆడవాళ్ళంతా పరమశక్తివంతమైన స్త్రీలు. వాళ్ళు
వాళ్ళ జోలికి వెళ్ళిన వాడు ఎవడన్నా సరే సర్వనాశనం అయిపోతాడు. వాళ్ళంతా విష్ణువుని సేవించేటటువంటి ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు, వారికి అధిపతి విష్ణువు. ఆ శ్వేతద్వీపపతి చిత్తమును రక్షించుగాక. మనో యోగేశ్వరవతు, యోగేశ్వరుడైన కపిలుడు మనస్సుని రక్షించుగాక. యోగేశ్వరుడు అంటే కపిల చక్రవర్తిని, కపిల మహర్షిని అలా పిలిచేవారు. విష్ణుమూర్తికి 22 అవతారాలని చెప్పాంగా. ఆ 22 అవతారాల్లో ఒక అవతారం కపిలావతారం. కర్దమ ప్రజాపతికి, దేవహూతికి కపిలుడు పుట్టాడని విష్ణు పురాణం ప్రారంభంలో చెప్పుకున్నాం. ఆ కపిలుడిగా పుట్టిన విష్ణువుని యోగేశ్వరుడని పిలుస్తారు. మళ్ళీ ఆ సాంఖ్యశాస్త్రాన్ని కృష్ణావతారంలో బోధించాడు ఆయన. అందుకే చిట్ట చివర యత్ర యోగేశ్వర కృష్ణ అన్నారు ఆయన. యోగేశ్వరుడు అనే శబ్దం మళ్ళీ కృష్ణుడికి వచ్చిందనమాట. ఆయన మనస్సును రక్షించుగాక, పృశ్ని గర్భుడు బుద్ధిని రక్షించుగాక. అది కూడా నిన్న మీకు చెప్పాను. స్వయంభువ మనువు కాలంలో పృశ్ని అని ఒక పరమపతివ్రత ఉంది. ఆ పృశ్నికి భర్త సుతపుడు. వారిద్దరికీ భగవంతుడు మొదటి జన్మలో పృశ్ని గర్భుడుగా పుట్టాడు. అది మొదటి జన్మ. అప్పుడు తెల్లగా ఉండేవాడు. రెండవ జన్మలో ఆ పృశ్ని అదితిగా పుట్టింది. సుతపుడు కశ్యప ప్రజాపతిగా పుట్టాడు. అదితికి కశ్యపుడికి మళ్ళీ ఈ పృశ్ని గర్భుడు తెల్లగా ఉన్న విష్ణువు రెండవసారి వామనుడనే పేరుతో ఎర్రని రంగుతో పుట్టాడు. అది రెండవ జన్మ. ఇప్పుడు వాళ్ళే దేవకీ వసుదేవులుగా పుట్టారు. మూడవ జన్మలో కృష్ణుడిగా నల్లగా పుట్టాడు. ఇలా 3 జన్మల్లో పుట్టాడు. అందువల్ల మొదటి జన్మ పృశ్ని గర్భుడు ఆయన. ఆ పృశ్ని గర్భుడు మన బుద్ధికి అధిష్టాన దేవత. ఆయన అనుగ్రహం ఉంటే ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలంటే అవన్నీ గుర్తుకొచ్చేస్తాయి. అనేక శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు ఇవన్నీ గుర్తుకొచ్చి ధర్మ సందేహం లైవులు అడిగినంత మాత్రం చేతనే మీ గురువుగారు చెబుతున్నారంటే ఆ పృశ్ని గర్భుడు అనుగ్రహం ఉందని అర్థం. ఆయన అనుగ్రహం లేకపోతే చదివింది ఏం గుర్తుండదు. అండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అంటారు. ఇది 100 సార్లు చూస్తూ. ఆ మధ్యన ఒక ఆయన వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ నేను ఎక్కడో చూసినట్టుంది అంటే నీ మొహం నేనయ్యా అంది. ఓహో నీ మొహం అని అనేది మా ఆవిడే కాబట్టి నువ్వు గ్యారంటీగా మా ఆవిడ అన్నట్ట. అది మన కర్మయోగం వల్ల క్రమక్రమంగా జ్ఞాపక శక్తులు పోతాయి. ఈ పృశ్ని గర్భుడు అనుగ్రహం ఉంటే యావజ్జీవితం జ్ఞాపక శక్తి ఉంటుంది. అందుకే ఆయన బుద్ధిని రక్షించుగాక. పరాత్పరుడైన భగవంతుడు ఎల్లవేళలా మమ్మల్ని రక్షించుగాక. ఆడుకుంటున్నప్పుడు గోవిందుడు రక్షించుగాక. శయానం నిద్రపోతున్నప్పుడు మాధవహాపాతు మాధవుడు రక్షించుగాక. లక్ష్మీ వల్లభుడు మాత్రమే నిద్రపోతున్నప్పుడు కాపాడుతాడు. లక్ష్మి పక్కన లేకపోతే నిద్రపోతున్నప్పుడు కాపాడ్డట్టు ఆయన. వ్రజంతమవ్యాద్ వైకుంఠ. ఎప్పుడన్నా వ్రజంతం నడుస్తున్నప్పుడు, కదలుతున్నప్పుడు ఎవరు రక్షించాలి? వైకుంఠుడు రక్షించుగాక. వ్రజన్ అంటే నడచుచున్నప్పుడు అన్నమాట. వ్రజంతం నడిచేటటువంటి వాడిని. ఇక ఆసీనం ఇలా కూర్చునున్నప్పుడు త్వాం నిన్ను శ్రియఃపతి లక్ష్మీ వల్లభుడు రక్షించుగాక. భుంజానం యజ్ఞభుక్కుపాతు అన్నం తింటున్నప్పుడు నిన్ను యజ్ఞ భుక్ అయినటువంటి విష్ణువు రక్షించుగాక. యజ్ఞంలో వేసే ద్రవ్యం ఆయన స్వీకరిస్తాడు. అలా యజ్ఞములోని ఆహారము స్వీకరించే పరమాత్మ నిన్ను తింటున్నప్పుడు రక్షించుగాక. ఇక సర్వగ్రహ భయంకరుడైన పరమాత్మ డాకిని, యాతుధానులు, కోష్మాండులు మొదలైనటువంటి భూతప్రేత పిశాచాల నుంచి రక్షించుగాక. యక్షరక్షో వినాయకుల నుంచి రక్షించుగాక. కోటర, రేవతి, జ్యేష్ఠ, పోతన వీళ్ళంతా మాతృకా గ్రహాలు. చిన్నపిల్లలకి పుట్టినప్పటి నుంచి 8 ఏళ్ళు వచ్చేదాకా వీళ్ళే అనేక అనారోగ్యాలు ప్రసాదిస్తూ ఉంటారు. పైకి మనకి తెలియదు కానీ వీళ్ళంతా రోగాలన్నమాట. వీళ్ళందరికీ రకరకాల మందులు వీళ్ళే. ఈ దుర్మార్గపు స్త్రీలని మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు కొంత గండం తగ్గిపోతుందన్నమాట. అందుకని వీళ్ళందరూ కూడా నిన్ను రక్షించేటట్టుగా పరమాత్మ కాపాడుగాక. నీకెప్పుడు ఉన్మాదములు, మూర్ఛలు మొదలైనవి రాకుండా శ్రీమన్నారాయణ నామం రక్షించుగాక. విష్ణోర్నామగ్రహణ భీరవ. ఈ పైన చెప్పబడిన ఈ పోతన, రేవతి, కోటర, ఈ గ్రహాదులు ఇవన్నీ కూడా విష్ణునామము విన్నంత మాత్రం చేతే భయపడి దూరంగా వెళ్ళిపోతాయి. పిల్లలకి కడుపులో ఉన్నప్పుడు వినిపించాలట. గర్భస్థ స్త్రీలకి ఇది వినిపిస్తే ఆ కడుపులో ఉండే పిల్లలు రోగాలు లేకుండా ఆరోగ్యంగా కదులుతూ మాట్లాడేవాళ్ళు పుడతారు. ఈ మధ్యన మాత్రం ఈ యూట్యూబ్లో నా పురాణాలు పెట్టాక చాలామంది చెప్పారు. దాదాపు 25,000 మంది గర్భవతులు విన్నారు ఈ స్తోత్రం. వాళ్ళందరికీ సత్సంతానమే కలిగింది.
మా అల్లుడికి బంగారం లాంటి కొడుకు పుట్టాడు, అంత పూర్వం కూతురు పుట్టింది, వాళ్ళంతా ఆరోగ్యంగా పుట్టారు. అలా నేను చాలామంది చూశాను. ఎంతోమంది ఆనందంతో చెబుతున్నారు, గురువుగారు ఈ స్తోత్రం విన్నాం, మేము అనుకున్న సంతానం కలిగింది, వాళ్ళంతా ఆరోగ్యంగా తిరుగుతున్నారు, మేము నమ్మామన్నారు. నమ్మిన వాళ్ళందరూ బాగుపడ్డారండి. అందుకని పుట్టాక ఎలా పుడతారో తెలియదు కదా, కదలగలరు, కదలలేరు, మాట్లాడవచ్చు, మాట్లాడలేకపోవచ్చు. కాబట్టి గర్భంతో ఉన్నప్పుడే ఇది వినిపించాలి. వినిపిస్తే గర్భస్థ శిశువు ఆరోగ్యవంతుడిగా పుడతాడు. ఒకళ్ళిద్దరు కాదు, 25,000 నేను చెప్పింది. ఈ కాలంలో 2017 నుంచి 2022 మధ్యలో ఎంతమంది విన్నారట. నాకు తెలియదు ఎంత. శిష్యులు ఆ సందేశాలు నాకు పంపించి చూపించారు. ఈ మధ్యనే చెప్పారు 1,17,000 మంది మా యూట్యూబ్ని వద్దిపర్తి పద్మాకర్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అంటే ఇంకా ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఆలోచించండి. శ్రద్ధగా వింటున్నారన్నమాట. మళ్ళీ దేశానికి బాగుపడే రోజులు వచ్చే మహాత్ములు చెప్పేటటువంటి పురాణములు వింటున్నారు. నేననే కాదు, బాగా చెప్పేవాళ్ళు ఎవరు చెబితే అర్థమైతే అవన్నీ వింటున్నారు. విన్న వాటిలో మంచిని ఆచరిస్తున్నారు. ఎక్కడన్నా చెడు ఉంటే తొలగించుకుంటున్నారు. ఇది మళ్ళీ దేశానికి రావలసినటువంటి ఉచ్చస్థితి అని మొగమాటం లేకుండా చెప్పచ్చు. నిర్మొగమాటం అనకూడదు అండి. మళ్ళీ ఈ దిక్కుమాల పదాలు కొంతమంది వాడేసి మన కంపు చేసేస్తారు. అనేది సంస్కృతం, మొగమాటం తెలుగు పదం. ఈ రెండింటినీ మళ్ళీ సంధి సమాసం కూడా. ఈ ప్రపంచంలో భారతీయులకున్నంత జ్ఞానం మరెవరి దగ్గర లేదు. భారతీయులు పూర్వం పిల్లల్ని సక్రమంగా పెంచగలిగారు. అవి లేని రోజుల్లో ఇప్పుడు వాటిని తిరస్కరించి మనం నాశనం అయిపోతున్నాం అన్నమాట. కాబట్టి ఎందుకు చెప్తానంటే, దుష్ట స్వప్నాలు, ఉత్పాతాలు, బాలగ్రహాలు ఇవన్నీ కూడా విష్ణువు యొక్క నామము విన్నంత మాత్రం చేత దూరం అయిపోతాయి. అటువంటి విష్ణునామం నిన్ను రక్షించుగాక. ఎంత స్తోత్రం చేశారండి ఆడవాళ్ళు. ఏమీ చదువుకోలేదు, ఇంట్లో ఉన్నారనుకుంటారు వాళ్ళు. అసలు వాళ్ళకి రాని విద్య ఎక్కడుంది? ఇవాళ మనంతా తెగ చదివేశాం అనుకున్న వాళ్ళకి ఏమీ రావు. ఇందులో ఒక్కటి కూడా. మంథని అని వరంగల్ నుంచి ఒక 4-3 గంటలు ప్రయాణం చేస్తే వెళ్ళొచ్చు మనం. వరంగల్ తర్వాత పెదపల్లి, లేకపోతే అదేమిటది ఇంకోటి ఏదో ఉంది రామగుండం. ఆ రామగుండంలో దిగితే మంథని వెళ్ళొచ్చు. అక్కడి నుంచి చాలా దగ్గర. అక్కడి నుంచి ఆ మంథనిలో అగ్రహారం ఉన్నది. ఆ అగ్రహారంలో ఆడవాళ్ళు పూర్తిగా వేదం చదువుకున్నారు. అసలు ఆ ఊరు వెళ్ళండి జీవితంలో. సరేనా, రేపో పాపం మా లింగయ్య గారు వస్తారు ఆ ఊరు. ఆయన్ని తీసుకెళ్ళమన్నా తీసుకెడతారు. ఆ పురంలో నేను ఆశ్చర్యపోయాను. అసలు వాళ్ళకి రాని వేదం లేదు. స్త్రీ సూక్తం, పురుష సూక్తం వచ్చు. ఎవళ్ళు మళ్ళీ చదువుకోలేదు మనకు వల్లే. వాళ్ళకి రాని స్తోత్రం లేదు. భాగవతం మొత్తం కంఠస్థమే. కంఠస్థం చేసి అప్పచెప్పేస్తారు వాళ్ళు. అక్షరాలు చదవలేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మతిపోతే వాళ్ళు సంస్కృతంలో మాట్లాడతారు, సంస్కారంగా ఉంటారు. వెడితే ఎంత ఆదరణ చేస్తారండి. అటువంటి గ్రామాలు ఇంకా ఉన్నాయి. ఆ మంథని నియోజకవర్గం నుంచే పివి నరసింహారావు గారు 2-3 సార్లు నెగ్గారు కూడా. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ గొప్పడు. ఇప్పటికీ ఇంకా నిలబడుతున్నారు. పాతకాలం వాళ్ళని ఇంకా పక్కన పెట్టండి, ఇప్పటికీ ఇంకా ధర్మం నిలబెడుతున్నారు. అక్కడ భాగవతం 5-6 సార్లు చెప్పగలిగాను. ఎన్నో పురాణాలు చెప్పాను నేను. నాకు ఆశ్చర్యం కలిగేది. అక్కడ లింగయ్య గారి తండ్రి మహావేద పండితుడు, సంస్కృతం చదువుకున్నాడు ఆయన. నేను భాగవతం చెబుతుంటే కింద కూర్చుని వినేవాడండి ఆయన. నేనన్నాను, అయ్యా మీరు వేద పండితులు, మహాత్ములు, పెద్దవారు, నాకంటే కింద కూర్చోవడం ఏంటంటే, భాగవతం చెబుతున్నవాడు సుకుడు, మేము కిందే కూర్చుని వింటాం, చచ్చేదాకా అలాగే వింటానని, శరీరం విడిచేదాకా అలాగే విన్నారు ఆయన. అసలు ఇలాంటి వాళ్ళని ఎక్కడ చూస్తాం మనం? కాస్త చదువుకుని 2 ముక్కలు వస్తేనే కాలు మీద కాలు వేసుకుని కుర్చీ మీద కూర్చుని పద్మాకర్ గారి కంటే ఎత్తు మీద కూర్చుని విందాం అనుకుంటారు. అటువంటిది ఆ మహాత్ములు అలా విన్నారు. వాళ్ళ గొప్పవాళ్ళు మనమా? అలాంటి సంస్కారం పూర్వం అందరికీ ఉండేది. వాళ్ళు 2 నేర్చుకున్నారు. ఒకటి వేదం నేర్చుకోవాలి, పౌరోహిత్యం నేర్చుకోవాలి, వంట చేసి తీరాలి, ఎవరి వంట వాళ్ళే చేయాలి. ఇలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. కర్ణాటకలో ఒక ఊరుంది, అందరూ సంస్కృతమే మాట్లాడతారు. మళ్ళీ మన అదృష్టం కొవ్వూరు, అక్కడ ప్రభాకర శర్మ గారు చిలుకల చేత కూడా సంస్కృతంలో మాట్లాడిస్తున్నారు. ఆయన గట్టిగా 2 ముక్కలు మాట్లాడండి అంటే ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదాయి. కనీసం విని బాగుపడాలన్నమాట. ఇటువంటి స్తోత్రాలన్నీ వాళ్ళకు వచ్చని చెప్పడానికి చెబుతున్నాను. అవి విన్నవాళ్ళంతా బాగుపడ్డారు. ఇలా పలికి పిల్లవాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టారు. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి వచ్చాడండోయ్ నందుడు తన పరివారంతో మధురా నగరం నుంచి వ్రజభూమికి. తీరా వచ్చేసరికి వెల్లకెతలా పడుకుని స్వాగతం పలుకుతోంది. వెల్కమ్ బోర్డు అనమాట. అలా పడుకుని ఉందిట పూతన. ఆయనకి మతిపోయింది. 12 మైళ్ళ పొడుగు తన ఇంటి దగ్గర నుంచి స్వాగతం పలుకుతున్న కళేవరాన్ని చూచి నివ్వెరబోయి, ఏమి విచిత్రం ఇది,
గోకులములో ఉత్పాతములు పుడతాయి అని ముందే చెప్పాడు వసుదేవుడు. ఎలా చెప్పగలిగాడో ఊహించి ఆయన చెప్పినట్టే జరిగింది. ఇక్కడ ఈ పోతన శరీరం కనబడింది. అతడు మహాయోగి అని పొగిడాడు. జరిగింది తెలుసుకున్నాడు. ఇదేమో 12 మైళ్ళు పడుకుంది గుమ్మం దగ్గర. దీన్ని తీయకుండా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎలా మరి? నా బోటాన్ని పోయడానికే 4 కావాలే. అటువంటి వాడు 12 మైళ్ళు పొడుగున్న ఈ కళేబరాన్ని ఎవరు మోయగలరు? వెంటనే నందుడు, ఒరే గొడ్డళ్ళు పట్టుకొచ్చేయండి రా అన్నట్ట. వాళ్ళంతా పెద్ద పెద్ద గండ్రగొడ్డళ్ళు పట్టుకొచ్చారు. కళేబరం పరశుభిశ్చత్వా తత్తే వ్రజౌకశః. ఆ వ్రజభూమి వాళ్ళు గొడ్డళ్ళు పట్టుకొచ్చి దాని శరీరాన్ని పుల్లలు నరికినట్టుగా పట్ట నరికి బారేశారు. ఎవరు ఎంత మొయ్యగలిగితే అంత. కాస్త నాబోటి సన్నగా ఉన్నవాడు గోరే మొయ్యగలడు కాబట్టి గోరు నరికి చేత్తో పట్టుకున్నాడు. కొంచెం దృఢంగా ఉన్నవాళ్ళు వేళ్ళు అవి మొయ్యగలిగినటువంటి వాళ్ళు వేళ్ళు మోసారు. ఎవరు ఎంత మొయ్యగలిగితే అంత ముక్కల్ని పట్టపట్ట కొట్టి వాటిని మోసుకుపోయి ఊరవతల కొంచెం తమ గ్రామానికి దూరంగా ఉన్న కేకారణ్యంలో వ్రజభూమిలో చితి పేర్చి తగలబెట్టేశారట. దాని శరీరాన్ని వేప చెట్లు బాగా పట్టుకొచ్చి అందులో బారవేసి, వేప వల్ల దుర్వాసన రాదు, బ్యాక్టీరియా వ్యాపించదు. అందుకని అందులో ఆ దిక్కుమాలది ఏం తిందో అంత పూర్వం దాని శరీరంలోంచి ఏ కరోనా రోగం ఉందో అందుకని బాగా వేప చెట్లు వేసి తగలబెట్టారనమాట. అప్పుడు జరిగిందట. దహ్యమానస్య దేహస్య ధోమశ్చ అగరు సౌరభః ఉత్థితః కృష్ణ నిర్భుక్తః సపద్యాహత పాప్మనః. దాని శరీరం భగ మండుతున్న చితిలో కాలిపోతూ ఉంటే ఆ శరీరం నుంచి అపూర్వ రీతిలో పొగలు బయటకు వచ్చాయి. ఆ పొగలు అగరత్తులు కట్టలుగా పేర్చి కాలిస్తే వచ్చే వాసనని వెదజల్లాయట. అందులోంచి వచ్చే పొగ అగరవత్తుల వాసనలో ఉంది. మళ్ళీ ఈ కెమికల్స్ అగరబత్తులు కాదు, అగరత్తుల చెట్లు ఉంటాయని చెప్పాను కదా మీకు. ఆ అగరత్తుల చెట్ల యొక్క పైన ఉన్న పట్టాలు ఉంటాయే చర్మం, ఆ చర్మాన్ని దహనం చేస్తే వెలిగిస్తే ఎటువంటి వాసన వస్తుందో అటువంటి సువాసన వచ్చింది. కారణం ఏమిటి? అది పరమపాపాత్మురాలు, నీచురాలు, క్షుద్రురాలు. దాని శరీరం తగలబడితే అయితే దుర్వాసన రావాలి, లేదా వేప చెట్లు వేశారు కనుక వేపవాసన రావాలి. ఈ రెండూ కాకుండా అగరు పరిమళములతో పొగలు రావడానికి గల కారణం శ్రీకృష్ణుడు దాని చనుబాల వంకతో దాని పాపాలు తాగాడు. ఆయన తాగింది పాలు కాదట, పాపాలు. మొత్తం పాపాలని తాగి బారవేశాడు. దాంతో దాని శరీరం పరమ పవిత్రమైపోయింది. పూతన పవిత్ర పూతనైపోయింది. అది నిజానికి బాలఘాతిని, నీచురాలు, పాపాత్మురాలు. కానీ పరమాత్ముని యొక్క స్పర్శ తగిలింది దానికి. ఆయన పాలు తాగాడు. ఈ వంకతో దాని శరీరం అంత అద్భుతంగా గంధం చెక్కలా మారిపోయిందట. వెన్నునకొక పరివిషమగు చన్నిచ్చిన బాలహంత్రి చనెనట దివికిన్ వెన్నుకని పెంచి భక్తిల్ చన్నిచ్చిన సతికి మరియు జన్మము కలదే. విష్ణువునకు ఒక్కసారి విషంతో కూడిన చన్నుబాలిచ్చిన బాలఘాతిని పోతన ఆయన కన్నతల్లి పొందినట్లుగా వైకుంఠం పొందింది, స్వర్గానికి వెళ్ళిపోయింది. పాపాత్మురాలికి అంత ఉత్తమగతి వస్తే ఆయన్ని కని పెంచి భక్తితో రోజు పాలిచ్చేటటువంటి స్త్రీకి మళ్ళీ జన్మ ఉంటుందా? పునర్జన్మ ఉండదు. హరికి ఎంతోమంది స్త్రీలు పాలిచ్చారు. నేనిస్తానని పోటీలు పడి గోపికలు పాలిచ్చారు. అటువంటి వాళ్ళు ఏ గతులకి వెడతారో నాకే తెలియదన్నాడు నారదుడు. ఆ హరి ఆరగించటానికి పాలు వర్షంగా కురిపించిన ఆవులు ముక్తి యొక్క తుది కొనలకు వెళ్ళిపోతాయట. ఇంకా మోక్షంలో అంతకంటే ఉత్తమ మోక్షం లేదన్నమాట. అటువంటి మోక్షం పొందుతాయి అవి. ఆ పూతన శరీరం నుంచి వస్తున్న సువాసన పీల్చి గోపాలకులు ఆశ్చర్యపోయి ఈ కువనిత నీచ స్త్రీ శరీరం నుంచి ఇంత గొప్ప వాసన ఎలా వచ్చింది, ఏమిటో అంత మాయ అనుకుని వెళ్ళిపోయారు ఇళ్ళకి. ఈ అద్భుత కథ విష్ణు పురాణం కథ మనం చెప్పుకుంటున్నది. చెప్పానుగా భాగవతంలో ఉన్న కథలు విష్ణు పురాణం కథలు చాలా వరకు ఒకటేనని. ఇందులో చెప్పారు మైత్రేయుడికి పరాశరుడు చెబుతున్నాడు ఇది.
అదే భాగవతం అయితే శుకుడు పరీక్షిత్తుకి చెప్పాడు, వ్యాసుడు రాశాడు. కానీ ఇది మాత్రం మైత్రేయ మహర్షికి పరాశరుడు చెప్పాడు. ఆ పరాశరుడు అన్నాడు, ఏతత్ పోతనా మోక్షం, ఏతత్ పూతనా మోక్షం కృష్ణస్య అర్భకం అద్భుతం శృణుయాత్ శ్రద్ధయా మర్త్య గోవిందే లభతే రతిం. కుర్రవాడిగా ఉన్న కృష్ణుడు చేసిన ఈ పూతనామోక్ష ఘట్టం, పూతనని సంహరించి తనలో కలుపుకున్న ఘట్టం, పరమ పవిత్రమైన ఈ లీల ఎవడు శృణుయాత్ అంటే శ్రద్ధగా వింటాడో, అది కూడా శ్రద్ధయా శృణుయాత్ అన్నాడు. శృణుయాత్ అంటే వినుట, శ్రద్ధగా వింటే. ఆ మాట ఎందుకన్నాడంటే అందరూ వింటారు, కానీ శ్రద్ధగా వినకపోతే ఉపయోగం ఉంది. ఇక్కడే శరీరం ఉంటుంది, నాకే చూస్తూనే ఉంటారు, కానీ పైకి నిద్రపోకుండానే ఉన్నట్టుగా కనపడుతూ నిద్రపోతారండోయ్. కొంతమంది కళ్ళు తెరుచుకుని కూడా నిద్రపోతారు చేపల్లాగా. మరి కొంతమంది అలాగే చూస్తూనే ఉంటారు, విన్నట్టుగా అనుకుంటాం మనం, తల ఎలా ఊపుతూ ఉంటారు. అది తల తన్మయత్వంతో కాదు, ఇక్కడికి వచ్చే ముందు ఆ ఇడ్లీ తిన్న చిన్మయత్వంతో కూడా ఊపవచ్చు. మానవుడికి అదో బలహీనత అండి. ఎంతో శ్రద్ధగా విందామనుకున్నా వినలేరు. ఒక్క మీలాంటి పుణ్యాత్తులు అలా వినగలుగుతారు. అమ్మ బాబు, మీలాంటి శ్రద్ధ కలిగిన వాడు దొరకడం అదృష్టం కాదు, మళ్ళీ ఇలా అనకపోతే రేపు రారుగా. అందువల్ల శ్రద్ధగా కనుక విన్నట్టయితే అటువంటి వాడికి గోవిందుని మీద భక్తి ఏర్పడుతుంది. ఆ గోవింద భక్తి వల్ల వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయి, వారికి పునర్జన్మ ఉండదు. ఒకవేళ పునర్జన్మ వస్తే ఉత్తమ జన్మ వస్తుంది అన్నారు.